చెప్పండి సార్ మీ గురించి. రిసాగర్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి అట్లూరి అండి. నేను ఒక 20 years ఐటీలో ఉండి, ఐటీ ఫీల్డ్లో, ఐటీ కంపెనీస్లో లైక్ సత్యం, నా లాస్ట్ జాబ్ కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS. ఓకే. అవి చేస్తా. రీసెంట్గా నేను ఒక లాస్ట్ 4-5 years నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను అన్నమాట. ఓకే. సో రియల్ ఎస్టేట్లో చేస్తున్నాను, బాగానే ఉంది. కాకపోతే కొంచెం హీర్ అండ్ దేర్ కొద్దిగా జరుగుతూనే ఉన్నాయి. అదేం ప్రాబ్లం లేదు, హ్యాండిల్ చేయగలుగుతున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీ వీడియోస్ చూస్తూనే ఉంటాం. కొంచెం రియల్ ఎస్టేట్లో ఉన్న కాడి నుంచి ఏంటంటే కొద్దిగా మోటివేషనల్ వీడియోస్ చూడటం బాగా అలవాటు అయింది. మీరు రండి, కోట్లు సంపాదించవచ్చు, రైట్? అన్నీ కూడా అలాగే మోటివేట్ అయ్యే నేను ముందుకు వచ్చాను. దాంట్లోనే మీ వీడియోస్ కూడా చూడడం జరిగింది. ఒక లాస్ట్ 8 months 9 months నుంచి మీ వీడియోస్ చూస్తున్నాం. దాంట్లో కొన్ని పాయింట్స్ నేను మీరు చెప్పినవి వింటమే కాదు, నేను ఫాలో చేశాను. చేసిన తర్వాత నాకు కొంచెం బాగా అనిపించింది. ఎస్, ఇది ఎందుకు నేను కంటిన్యూ చేయకూడదని అనిపించింది. ఈరోజు మీ దగ్గరికి రావడానికి ఏంటంటే కొన్ని నాకు పర్సనల్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేసుకుందామని. కొన్ని వీడియోస్లో చూశాను, కానీ కొన్ని కనెక్ట్ అయ్యి కొన్ని కనెక్ట్ కాలేదు. సో మొదటిగా నా క్వశ్చన్ ఏంటంటే, అసలుకి ఇంకొకటి కూడా, మనము ఎవరితో అయినా సరే, రీసెంట్గా నేను ఒక జర్నీ చేసినప్పుడు ఆ డే మొత్తం బాగానే సాగింది. లాస్ట్లో నేను ఒక తప్పు మాట అనడం జరిగింది ఆపోజిట్ పర్సన్ని. దానివల్ల ఏంటంటే డే మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆపోజిట్ పర్సన్ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని, సీరియస్గా కాదు, అది ఇట్స్ నాట్ ఎ గుడ్ వర్డ్ కూడా, కరెక్ట్ వర్డ్ కూడా కాదు, అది నాకు తెలిసింది. ఆ కోపంలో, ఆ టెన్షన్స్లో, దాంట్లో ఏమైందంటే అది యూజ్ చేయడం జరిగింది. దానివల్ల ఆపోజిట్ పర్సన్ ఎంపైర్స్ కొలాప్స్ అయిపోతే ఒక మాట వల్ల అలా జరిగిన యుద్ధాలే. కరెక్ట్ అండి. సో ఈ మాట ఎలా మాట్లాడాలి ఒకటి, ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి అనుకొని ఒక అర్థంతో నేను మాట్లాడతాను, అది వేరే వాళ్ళు ఏంటంటే వేరే విధంగా దాన్ని తీసేసుకొని దాన్ని ఇంకొంచెం పెద్దది అవుతుంది. అంటే మొన్న రీసెంట్గా మనకు చిన్నప్పటి నుంచి చెప్పలేదు కాబట్టి మనకు తెలీదు. మన జీవితంలో ఒకరో ఇద్దరు ఉంటారు, మనం ఏం మాట్లాడినా వాడు పట్టించుకొని స్థితి ఉన్నవాడు. వాళ్ళు యాక్చువల్గా రియల్ ఫ్రెండ్స్. ఓకే. మాటల్ని పట్టించుకున్న వాడెవడు ఫ్రెండ్ కాదు. వాళ్ళంతా అవసరాల కోసం కలిసి ఉంటున్నారని మనం గుర్తించి తీరాలి. సో ఎవరైతే ఇప్పుడు నేనున్న బాలాజీకి ఏమైనా చెప్పాను అనుకో, బాలాజీ ఆ మాటను ఎప్పుడో ఒకసారి గుర్తుపెట్టుకుని మళ్ళీ రివర్స్ అని అడిగాడు అనుకో, వాడితో ఇక ఏం చెప్పడానికి వీల్లేదు. గోడకు చెప్పినట్టు ఉండాలి. ఇప్పుడు మనం అందరికీ దేవుడికి చెప్పుకుంటాం, ఎందుకంటే రెస్పాన్స్ ఉండదు, కానీ నీ బరువంతా దిగిపోతుంది. సో మన జీవితంలో ఒకరినో ఇద్దరినో దొరికించుకోవాలి అట్లాంటి వాళ్ళని. మనం ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి, నువ్వు బూతులు మాట్లాడతావా, చిక్కిలి గిలి పెడతావా, అరుస్తావా, కేకలు వేస్తావా, లేదా పెడసరంగా మాట్లాడతావా, ఏదన్నా వాడు జస్ట్ పట్టించుకోవడం లేదు. నీ క్యూరియాసిటీ తీరింది, అక్కడి నుంచి బ్యాక్లాష్ లేదు. మిగతా అందరితో ఇంక్లూడింగ్ వైఫ్ మాటలు పట్టించుకుంటే వైఫ్తో కూడా డిప్లొమాటిక్గా ఉంటుంది. పిల్లల మాటలు పట్టించుకుంటే డిప్లొమాటిక్. ఏమరా బుద్ధి లేదా అంటే, అంటే ఒక ఇద్దరు అంబాసిడర్స్, ప్రభుత్వ దౌత్యవేత్తలు ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుకుంటారు. గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్, నీకు హృదయంలో ఉందా లేకపోయినా. ఎందుకంటే వాళ్ళు మాటను పట్టుకుంటున్నారు కాబట్టి మాట పరంగా గౌరవాన్ని చూపించు, హృదయంలో ఉంటేంది లేకపోతే. ఇప్పుడు ఎవడన్నా ఏమరా బాగున్నావు అంటే అందరి ముందు రా అన్నాడని వాడు అనుకున్నాడు అనుకో, ఏమండి సార్ బాగున్నారని చెప్పు. ఇక జీవితకాలం సార్ అనే పిలువు. వాడు సార్ అవునో కాదు మనకు అనవసరం, కానీ అది జరిగిన తర్వాతే కదండి, పర్వాలేదు. ఇక మీదట మేక్ షూర్ యువర్ ఎవ్రీ కాన్వర్జేషన్ షుడ్ బి డిప్లొమాటిక్. ఎవరిని టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవద్దు. 2-3 నిమిషాలు మాట్లాడగానే ఫ్రెండ్స్ అయిపోయినాం అనుకునే వద్దు. ఆల్వేస్ కాన్వర్జేషన్, మాట తీరు 50 ఏళ్ళైనా సేమ్ ఉండాలి. స్నేహం అనేది ఇవాల్వ్ అవనే వద్దంట. నేను ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడావో 20 ఏళ్ళ తర్వాత అంతే మాట్లాడు, అలాగే పిలువు, ఆ పరిధిలోనే మాట్లాడు. అతని పర్సనల్ విషయాలు నీకొద్దు, నీ పర్సనల్ విషయాలు అతనికి చెప్పకు. అతను ఏదో రోడ్డు మీద ఉన్న బురద తీసి రాసుకున్నాడు, ఏమనకు, ఏ సలహా ఇవ్వకు. నీ జీవితంలో ఒకరో ఇద్దరో మాత్రమే నీ అదృష్టం బాగుంటే దొరుకుతారు. లేదా నీ కుక్కను పెంచుకో, దానికి చెప్పుకో, లేదా దేవుడు ఉన్నాడు దానికి చెప్పుకో, లేకపోతే ఎవ్వరు లేనప్పుడు గోడలకు చెప్పుకో. ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. అదర్వైజ్ ఎవరెవరైతే మాటల్ని కన్సిడర్ చేసి మాటలకి ఇంకొక మాట వేస్తున్నారో అట్లాంటి వాళ్ళందరికీ మాటలు డిప్లొమాటిక్గా ఉండాలి, లేదా వాళ్ళ సమక్షంలో మౌనంగా ఉండాలి.
మౌనంగా ఉండడం కుదరదు కాబట్టి భార్యతో అయినా పిల్లలతో అయినా ఫ్రెండ్స్తో అయినా బీ డిప్లొమాటిక్. నువ్వు కొడుకైనా తప్పుగా తీసుకుంటే వాడికి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడి ఇంకా అయిపోయింది. అదేనండి. సో వెరీ రేర్లీ వీ ఫైండ్ ఎ పర్సన్ ఓకే అండి. వాడు నీ మాటలను పట్టుకోవడం లేదు, నిన్ను చూస్తున్నాడు. ఓకే. అతను అరే అన్నా కూడా అతను అరే అనొచ్చు, నన్ను బాడతావు అనొచ్చు, బట్ అతని హృదయంలో నా పట్ల రెస్పెక్ట్ ఉందని నాకు తెలిసాయా. అతను నా మాటలు ఇంపార్టెంట్ కదా, అతని భావన ఇంపార్టెంట్ అనేవాడు చాలా అరుదు. ఓకే అండి. అంటే చేతన్ భావం అంతర్గతంగా నాకు నీ మీద ఏ ద్వేషం లేదు, ఊరికే సరదాగా అంటున్నా. ఆ సరదాగా అన్న మాటను సీరియస్గా తీసుకొని గంభీరంగా తీసుకొని గొడవ పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. దే డోంట్ నో అంటే ఎక్కడి నుంచి మనం మాట్లాడుతున్నాం. మనమేమో ఒక అవ్యాజమైన ప్రేమ కలిగి ఏదో అంటాం, అవునండి, దాన్ని వాడు చాలా సీరియస్గా తీసుకుంటాడు అనమాట. అందుకని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, ఆల్వేస్ బీ డిప్లొమాటిక్ ఇన్ ద వరల్డ్. నేచర్లో మాటలు లేవు, నేచర్ అనేది నిద్ర పట్టింది. ఇప్పుడు అందరూ బస్సులో ప్రయాణం చేసి డ్రైవర్ నడుపుతుంటే పడుకుంటారు చూడు, అది యాక్చువల్గా రియల్ ఫ్రెండ్షిప్. అది ఎవడేమంటో డిస్టర్బ్ చేసుకోవట్లేదు. మెలకువలో కూడా అట్లా ఉండాలి. కలిసి ప్రయాణం చేయడం అంటే కలిసి మాట్లాడుకోవడం, కేకలేయడం కాదు, కలిసి ప్రయాణం చేయడమే అంతే. అక్కడితో ఎండ్ అయిపోవాలి. నిజంగా విజ్ఞత ఉన్న వాళ్ళు కలిస్తే జర్నీ మౌనంగానే ఉంటుంది. ఎందుకంటే మాట్లాడుకోవడానికి ఏముండదు. ఒకవేళ మాట్లాడుకోవాల్సి వస్తే వర్తమానానికి సంబంధించి నీళ్ళు ఏమైనా తాగుతావా, భోజనం అక్కడ చేద్దామా ఇక్కడ చేద్దామా, ఎవరు ఒపీనియన్స్ని నో చెప్పడం ఉండదు, వేసి చెప్పడం ఉండదు. మాట్లాడకపోతే మౌనంగా ఉన్న కాడి నుంచి నీకు మాటలు రావా, మాట్లాడు. అదే చెప్తున్నా, బీ డిప్లొమాటిక్. ఈ రోజు నుంచి నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన ఆటో డ్రైవర్తో సహా రెస్పెక్ట్ ఎవ్రీబడి, బ్లాంకెట్ రెస్పెక్ట్. ఇక డిస్క్రిమినేట్ చేయనే వద్దు. వీడు నా ఫ్రెండ్ కాబట్టి చదువుకుంటాను, వీళ్ళు మా కుటుంబ సభ్యులు కాబట్టి కొంచెం ఎక్కువ ప్రేమిస్తాను, ఆటో డ్రైవర్ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వను, అట్లా వద్దే వద్దు. గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ డ్యామ్ పర్సన్, ఇంక్లూడింగ్ కుక్క వస్తే కుక్క గారు బాగున్నారని పిలువు, ఏమి కాదు, పంచాయతీ అవుతుంది. నేను చేస్తాను అది. నా సాటి ప్రతి మనిషికి నేను ఒకరో ఇద్దరు ఉన్నారు నాకు. ఇప్పుడు వీడు ఎన్నో ఏళ్ళుగా పరిచయం, అత్యంత అరుదుగా వాడిని ముట్టుకుంటాను నేను. అంటే వాడేం ముట్టుకోవద్దని చెప్పాడు. సో మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎట్లున్నామో ఇప్పటికీ మా స్నేహం అంతే, అది పెరగలేదు తగ్గలేదు. నాకు మా కిషన్జీకి ఉన్న స్నేహం ఎప్పటికంతే, నాకు మా హరికి ఉన్న స్నేహం ఎప్పటికంతే. నేను మా అమ్మతో కూడా అన్ని మాటలు మాట్లాడాను, ఒక స్థాయి వరకే మాట్లాడతా. నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళ దగ్గరికి పోతే నా నోరు లాక్ ఓపెన్ చేసి నేను ఏం మాట్లాడినా ఏమి కాదు, బండ బూతులు తిట్టినా ఏమీ కాదు, వాడిని బండ బూతులు తిట్టినా ఏమీ కాదు. ఇంకా ఒకడిద్దరు ఉంటాడు, వాడికి చెక్కలిగిలి పెట్టింది వాడు చెల్పే పక్క జరుగు, వాడు అసలు సీరియస్ తీసుకోడు. అట్లనే నా సమక్షంలో ఒక 2-3 వస్తారు, చాలా మంది వస్తారు, వాళ్ళు ఏమన్నా చెప్పుకోవచ్చు నాకు. నేను వాళ్ళని వేరే వాళ్ళకి చెప్పను, వాళ్ళన్న మాటలను ఆధారం చేసుకుని వాళ్ళని జడ్జ్ చేయను. సో ఇది నేను డిస్కవర్ చేసిన ఒక పద్ధతి. లేకపోతే చాలా మందితో గొడవలు ఎందుకైతే రా బాబు అనుకుంటే ఇది కారణం. మనం వాడు మంచోడు అనుకుంటాం, ఏదో తెలుసో తెలియకో టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఒక చిన్న నిర్ణయం తీసుకుంటాం, అది వాడు హర్ట్ అయిపోతాడు. అట్లా కాకుండా ఎట్లయితే ఒక నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, మన ఎమోషన్తో సంబంధం లేకుండా 199 కడితే ఆన్ అవుతుంది. అట్లా సబ్స్క్రైబ్ టు పీపుల్, డోంట్ బ్రింగ్ ఎమోషన్. ఇలాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే పొరపాటున మన మీద ఒక మాట అన్నప్పుడు ఇంకా గతాన్ని మొత్తం చదువుతారు అనమాట. పలానా టైంలో అందుకే ఇప్పుడు ప్రకృతిలో మాటలు లేవు, అందుకని గొడవలే రావు. అసలు మాటలు లేకుండా గొడవ పడితే ఎట్లుంటుంది ఆలోచించండి. అసలు గొడవ ఉండదు అసలు. సో అందుకని అసలు మాటలను ఎవరు పట్టించుకోవద్దు, భావార్థాన్ని పట్టించుకోవాలి, మూలాన్ని పట్టుకోవాలి. కానీ మనిషి ఏంది, సో కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్ పేరు మీద వాడు మోసం చేసుకుంటున్నాడు. అవునండి. మన బంధువులు కలిసినప్పుడు, ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఫేకరే ఉంటుంది, ఆథెంటిక్ రియాలిటీ ఏమి ఉండదు. నీవెవరో నాకు తెలిస్తే ఇంకా నీ మాటలు ఎవడు పట్టించుకుంటాడు. నాడు ఏదో తింటుంటే నీ ఎంగిల్ నా మీద పడ్డది, అరే తెలియకుండా వేసాడులే, వాడు కావాలని వేసే వ్యక్తి కాదని తెలిసిన తర్వాత గొడవ ఎందుకు అవుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి సింపుల్గా ఒక పోలీస్ ఆఫీసరు కాన్వాయ్లో ఎవరు పోతుందో తెలుసుకోడు, జస్ట్ సెల్యూట్ పెడతాడు, డూ దట్. అందరికి ఒకసారి నమస్కారం పెట్టి సమస్త మానవ జాతికి నేను గౌరవాన్ని ఇస్తుంది ఈరోజు నుంచి. వాడు విదేశీయుడు కానీ స్వదేశీయుడు కానీ చివరి కుక్క అయినా సరే. ఒకసారి మా నాన్న తద్దినం పెట్టడానికి పోయినాం, పోతే అందరి పేర్లు చెప్పండి అన్నాడు పూజారి. అందరు చెప్తున్నారు, అతను అందరు చెప్తారు, నేనన్నా డాలీ శర్మ నామధేయస్య అని చెప్తున్నారు. అందరు నవ్వుతున్నారు. ఎందుకంటే నవ్వుతున్నారంటే అది మా కుక్క పేరు. సో అది మా ఇంట్లో భాగమైనప్పుడు దానికి కూడా పాపము పుణ్యం అంటుకుంటుంది. సో అందుకని దాని పేరు మీద అర్చన చెయ్యి అంటే నేను అట్లా జోక్స్ చేసేవాడిని, ఎవరికి అర్థం కాకుండా. అంటే ఐ యూస్ టు సే సంథింగ్, ఏదో చెప్పాలన్న ఉద్దేశంతో అట్లా చేసేవాడిని. సో ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి
నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాను. సమ్ టైమ్స్ అబద్ధం ఉంటుంది అది. ఓకే, నాకు అసలు ఏ ఆసక్తి ఉండదు ఆడంటే, కానీ మీరు రావడం చాలా సంతోషం సార్, మళ్ళీ కలుద్దాం అంటే లోటు ఉంది, ఎప్పుడు కలవని వీడిని తెలుసు నాకు. ఇంకొకటి సార్, ఇది మనకు అసలుకి కోపం ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ వల్ల. ఎవరు లేకపోతే కోపం ఉందా? ఉండకపోవచ్చు, అయిపోయింది అంతే. నీకు ఎవరు అసలు భూమి మీద మనుషులే లేరు అనుకో, అయినా కోపం రావచ్చు, ఎందుకంటే ఈ మానవ జాతి నా కోసం ఏం చేసిందని ఎక్స్పెక్టేషన్ వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్ లేకుండా కోపం రాదు. ఓకే, రెండు రకాల కోపాలు ఉన్నాయి. ఒక కోపానికి చిరాకు అని పేరు. ఓకే అండి. అసహనము, చిరాకు ఉన్నాయి. ప్రకృతిలో చిరాకు ఉంది. ఓకే, అంటే వర్తమానంలో ఏదైనా కోపం రావచ్చు. నువ్వు నిద్రపోతుంటే ఎవడో తలుపు గట్టిగేసాడు, అక్కడ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఆ వర్తమానంలో నీకేదో ఇబ్బంది అయ్యి నువ్వు ఏమి రా మెల్లగా వేయచ్చు కదా, ఇది కోపం కాదు. ఆ కోపం అంటే ఏంది? ఒక 5 రోజుల తర్వాత ఆ రోజు తలుపు కూడా అట్లే వేసినావు, ఇది కోపం. అంటే నువ్వు దాన్ని గతాన్ని తీసుకొస్తున్నావు చర్చలోకి. సో కోపం రావాలంటే గతం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడే కలిసిన ఫ్రెండ్ మీద కోపం వస్తుందా? ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన గతమే లేదు, ఏ అనుభవాలు లేవు, ఎట్లా వస్తుంది? అదే ఒక 5 ఏళ్ళు కలిసిన తర్వాత కోప్పడడానికి 5 రీజన్స్ దొరుకుతాయి. 50 ఏళ్ళు అయితే 100 రీజన్స్ దొరుకుతాయి. 100 ఏళ్ళు అనుకోరు ఎవ్రీడే కోప్పడమే. అందుకని సాటి మనిషి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సరే, మనం ప్రపంచంలో ఉందని ఎక్స్పెక్ట్ చేయవలసి వచ్చింది అనుకో, ఎక్స్పెక్ట్ చెయ్యి, జరుగుతుందని మాత్రం అనుకోకు. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసుకో. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎండ పోయి ఇప్పుడే మొత్తం మేఘాలు వచ్చి చల్లబడాలని. ఇప్పుడు రాలేదనుకో, ఎవరి మీద కోపడాలి నేను? పోయి చెట్టంతా ఊపి అట్లే నువ్వే దేవుడు అయితే అనేది గొడవలు పడాల్సింది, అనుకున్నా కాలేదంతే. ఇట్లాంటి మానసిక స్థితి ఉంటే ఏ కోపం రాదు, అంతే. సో అందుకని కోపం అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్, చిరాకు వెరీ ఎగ్జిస్టెన్షియల్. చిరాకు వల్ల కలిగే కోపం అనేది పూర్తి వర్తమాన అనుభూతి, వెరీ బ్యూటిఫుల్. చిరాకులో ఒక అందం ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది. మెయిన్లీ నువ్వు బాగుంటానికి నువ్వు చేసే ప్రయత్నం అంతే చిరాకు, అంతే తప్ప నీకు ఎవరి మీద ద్వేషం అట్లా. కోపం ఎప్పుడైతే గతం నుంచి వస్తుందో అది మెల్లగా ద్వేషంగా మారచ్చు, లేకపోతే రకరకాల మానసిక రుగ్మతలుగా మారుతుంది, భాష మారుతుంది, తిట్లు వచ్చేస్తాయి, మన ముఖ కవళికలు మారిపోతాయి. దానివల్ల ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది ఏదో ఇబ్బంది అవుతుంది, వాడేదో చేస్తాడు, ఇంకా అది చిలికి గాలి అని అవుతుంది. అందుకని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కోపం ఎందుకు లేదంటే అసలు వేరే వాడే లేకపోతే కోపం ఎక్కడిది. ఆ ఒంటరిగా ఉన్న ఫోన్ వస్తే కోపం రావచ్చు, ఇక్కడ వేరే వాడు ఉన్నాడు. రెండోది, ఇప్పుడు ఇజ్రాయెల్ వాడు ఉన్నాడు, వాడి మీద కోపం రాలేదు. నా అనుకుంటున్న వ్యక్తుల నుంచే కోపం వస్తుంది, లేదా నా అనుకోని వ్యక్తి నుంచి కోపం వచ్చింది అనుకో, అది వర్తమానపు కోపమే తప్ప, అంటే చిరాకు తప్ప. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఏదో చేశాడు, కోపం వచ్చింది, మనం ఆడ 5 రూపాయలు ఎక్కువ పడితే కోపడ్డాం, అది పూర్తి వర్తమానానికి సంబంధించి తప్ప ఆ ఆటో డ్రైవర్ మీద నేను కక్ష తీర్చుకోవాలని ఏమి ఉండదు. అది అక్కడితో వెళ్ళిపోయింది. అసలు మీ యొక్క మనస్సు మీద ఏ మలినం అంటుకోకుండానే మీరు అరుస్తారు, కేకలేస్తారు. ఆ తర్వాత ఏదో రా పనికిరాని, అదే మన కొడుకు అనుకో. తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడతాం, అక్కడ ఎలా గక్కుతాం, బంధువులతో మాట్లాడతాం, అక్కడ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావు. అది పైతా ఉంటుంది. యూ డోంట్ వాంట్ టు క్లియర్ ఇట్, ఎందుకంటే ఎవరితో క్లియర్ చేసుకోవాలో వాడు వినట్లే వాడి. అందుకని నువ్వు ఎక్కడెక్కడ వెళ్ళి దాన్ని కపోల కల్పనలని జోడించి అది ఎప్పటికీ సాల్వ్ కాని ప్రాబ్లంగా మనం మార్చేసుకుంటాం. బెస్ట్ వే ఏంటంటే ఎప్పుడు తెలుసుకోవాలి మనకు ఎవరు లేరని, అంతే. నిజంగా నీ వాళ్ళు నీ కుటుంబంలో లేరని కూడా తెలుసుకో. నీకు నిజంగా ఉపయోగపడే వాళ్ళంతా బయట ఉన్నారు. నువ్వు అనుకోకుండా ఆ కుటుంబంలో పుట్టావు, అదృష్టం బాగుంటే ఆ కుటుంబ సభ్యులే నీ నిజ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదా నీ జీవిత అనుభవం వల్ల నువ్వు బయట దొరికించుకుంటావు. పరమహంసకు వివేకానంద కుటుంబ సభ్యుడు. వివేకానందుడు కుటుంబ సభ్యులు ఎవరో మనకు తెలియదు, కానీ పరమహంస శారదమ్మ ఎట్లా వచ్చారు లెక్కలోకి. అట్లా మన మానసిక స్థితికి ఈక్వావలెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న వ్యక్తిని దర్శించడమే మన కుటుంబ సభ్యులను కలుసుకోవడం, అంతే తప్ప మనలాంటి మానసిక స్థితి ఎట్లుందంటే ఒక నోకియా ఫోను ఇప్పుడున్న ఐఫోన్తో కొట్టేటట్టు ఉంటుంది. ఎప్పటికీ ఇది అప్డేట్ కాదు. అందుకని ఐఫోన్ ఎప్పుడు తిట్టే అవకాశం ఉంది. ఐఫోన్ షుడ్ మీట్ అనదర్ ఐఫోన్, నోకియా షుడ్ ఫోన్ మీట్ అనదర్ నోకియా ఫోన్. ఫ్రెండ్షిప్ సెట్ అయిపోతుంది. ఫ్రెండ్షిప్ అంటే అసలు ఏమాత్రం సవరణలు చేసుకోకుండా ఒకరి పట్ల ఒకరికి అంగీకారం కుదిరింది, అది స్నేహం అంటే. అది లేనే లేదు. నేను చెప్తే నువ్వు మారగా స్నేహం ఏందనుకో, అది స్నేహం కాదు, బానిసగా మారి వాడి నీతో నటిస్తున్నాడు. అట్లా ట్రూ ఫ్రెండ్షిప్ అట్లా ఉండాలి. ఎవ్రీథింగ్ నేను సమానం అన్న చోట లవ్ అంతే తప్ప నేను నిన్ను ప్రేమించడం ఏమీ లేదు. మీ వీడియోస్ చూసిన తర్వాత నేను అది కరెక్షన్ చేసుకున్నాను. ఆ పర్సన్ ఎలా ఉంటే అలానే యాక్సెప్ట్ చేయడమే లవ్, అంతే. దానివల్ల నువ్వు బాగుంటావు. అవునండి.
అసలు మనం ఎవరిని మార్చదు సార్. ఓకే అండి. అసలు ఆ హెడేక్ తీసుకొని వద్దు. ఓకే. నేనంటే చెప్పని కూడా చెప్పొద్దు. అదేనండి. ఇప్పుడు ఒక చిన్న జెన్ స్టోరీ చదివా. ఒక జెన్ మాంక్ అక్కడున్న బియ్యము పప్పులు అన్నీ నెత్తి మీద పోసుకుంటూ ఉంటాడు. ఓకే. ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఉడికిపోతుంటారు. ఎందుకంటే గురువు గారు తీసుకొచ్చారు, మనం ఏమైనా ఇంటర్ఫియర్ అయితే ఏమవుతారు, గురువు గారికి చెప్దాం. ఓకే. ఎందుకంటే మొత్తం ఆశ్రమం నిండా బియ్యం పప్పులు పట్టాయి, మనం నీట్గా పెడుతున్నాం, వాడు చెత్త చెత్త చేస్తున్నాడు అనుకోకుండా గురువు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎవడు చెప్పాలో తెలియక ఎవడోడు చెప్పాడు. అదేనండి. గురువుగారు ఒక్క నిమిషం మీరు ఆగండి, మీరు అటుపక్క చూస్తే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, నేను చెప్పింది వినండి, అసలు ఏందో చెప్పు, ఒకసారి అటు చూడండి, మీకేమనిపిస్తుందో చెప్పండి అంటాడు. గురువుగారు చూసి హౌ బ్యూటిఫుల్ అంటాడు. ఓకే. అనగానే అందరు ఆశ్చర్యపోతారు. అది మొత్తం పోసుకుంటున్నాడు కదా. మనమేమో అది మిస్ అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు బియ్యం గింజలన్నీ పడ్డాయి. బియ్యం గింజలకి మధ్య చాలా స్పేస్ ఉంది. ఓకే. అక్కడ పాదాలు పెట్టుకుంటూ పోండి, అదొక ధ్యానం. మీరు బియ్యం తొక్కకండి. బియ్యం తొక్కకుండా ఉండడం మీ స్వభావం, బియ్యం మీద పోసుకోవడం వాడి స్వభావం. ఓకే. రెండోది ఎంతకాలం పోసుకుంటాడో నేను చూడాలనుకుంటున్నాను. ఓకే. నువ్వు ఆపితే వాడికి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అసలు ఎవడు అటెన్షనే పే చేయొద్దు. ఓకే అండి. అసలు ఎవ్వరం పట్టనట్టుందాం, ఖచ్చితంగా ఆపేస్తాడు. చూసేవాడు లేకపోతే పిచ్చి పనులన్నీ ఆగిపోతాయి. ఈవెన్ పిచ్చివాడు నిజంగా పిచ్చివాడైతే చూసేవాడు లోపిన పిచ్చిగా ఉంటాడు తప్ప, పిచ్చిగా నటించేవాడు, కావాలని నడిచేవాడు, ఏడ్చేవాడు, చూసేవాడు లేకపోతే మెల్లగా ఆపేస్తాడు. కరెక్ట్ అండి. ఇది నేను మీరు చెప్పింది కరెక్ట్. నేను చిన్న పిల్లలలో చూసాను, పార్కులో ఆడుతున్నప్పుడు కింద పడ్డాడు అనుకోండి, ఎవ్వరు లేకపోతే ఎంబడి రిలాక్స్ అయిపోతాడు. అంతే. అవును. అదే పేరెంట్స్ ఎవరైనా ఉండి అమ్మా ఎంత ఏడుస్తారో అదొక అరగంట పెరుగుతూనే ఉంటుంది అది. అసలు మానవ సంబంధాలు అనేవి లేవు. ఓకే అండి. మానసిక సంబంధాలే ఉన్నాయి. మన మనస్సుని మనిషి అనుకోవడం మానేయాలి. ఓకే అండి. నీ మనసు ఇవ్వాలన్నట్టు రేపు ఉంటుందో లేదు తెలియదు. డెఫినెట్గా మనిషి అంటే ఆకలి, నిద్ర, మైథునం ఇట్లాంటి లక్షణాలు ఉన్నవాడు. ఓకే అండి. మనసు అంటే ప్రపంచము, పోలికలు, ఎక్కువ తక్కువలు ఇది ఉన్నవాడు. ఈ రెండింటి మధ్యన సయోధ్య కోసం మనం స్పిరిచువాలిటీ అనే ఒక అంశాన్ని ఎంచుకున్నాం. అంటే ఈ మనసు ఈ ప్రాపంచికంగా తగిలించుకున్న రకరకాల చెత్తల్ని వదిలించుకొని మళ్ళీ తిరిగి ప్రకృతితో కలిసిపోవడం అనేది అంతకుమించి ఏం లేదు అందులో. ఇది బట్టి విషయం కాదు, లేకపోతే శ్లోకాలకి సంస్కృతానికి ఏ భాషకి సంబంధం లేదు, ఏ గురువులకు సంబంధం లేదు. సంబంధం ఉందనుకున్నవాడు మళ్ళీ అదో జాతర స్టార్ట్ అవుతుంది. వాడు ఈ ప్రాపంచిక సమస్య నుంచి ఇంకా వేరే సమస్యల్లో పడతాడు. ఈరోజు పొద్దున్న ఎవరో ఫోన్ చేశారు నాకు, ఆవిడ మెసేజ్ పెట్టింది, దయచేసి దీని గురించి ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి బాగాలేదు. ఆ సంస్థ వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారంట, ఆయన ఆత్మ దేహాభిమానం వల్ల వదిలిపోలేకపోతుంది, మీరు ప్రార్థన చేయండి, ఆత్మలతో మాట్లాడి అతన్ని హాయిగా వెళ్ళగొట్టండి అని చెప్తున్నారంట. ఇవన్నీ ఉంటాయా? నాకేం ప్రాబ్లం లేదు, ఆయనకేం ప్రాబ్లం లేదు, మధ్యలో వీళ్ళు ఎవరు? నేను చెప్పిన మూర్ఖత్వానికి ఒక హద్దు ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. పుస్తకాల్లో ఆత్మ అనే పదం వాడారు కాబట్టి ఆత్మ అనే పదం వాడుతున్నారు. ఆత్మ అనే పదం బదులు చింతకాయ అంటే చింతకాయ అని వాడతారు. వాళ్ళకి తెలియదు అదేమిటో, ఎవరికీ తెలియదు. మనిషి తెలుసుకోలేనివి కొన్ని తెలుసుకోలేవు. ఇప్పుడు కుక్క చూడగలిగినవి మనం చూడలేము. ఒక పక్షి వినగలిగే శబ్దాలు మనం వినలేము. అట్లాగే మనం చేయగలిగింది ఒక కుక్క చేయలేకపోవచ్చు, అట్లాగే మనం చేయగలిగింది ఒక సాటి మనిషి చేయలేకపోవచ్చు. ఒక్కొక్కటి పర్సెప్షన్ లెవెల్స్ వేరే వేరే ఉంటాయి. అన్నిటినీ ఒకే గాట కట్టేసి ఏదో భాష ఉంది కదా అని చెప్పి మనిషిని ఒక అర్థం పడతాను నేను మూర్ఖత్వంలోకి నెట్టడం అనేది చాలా దారుణం అసలు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ప్రాక్టికల్ లైఫ్లో అన్నిటి మధ్యనే ఉంటూ నువ్వు హాయిగా ఎట్లా ఉండొచ్చు, ఓకే అండి, ఇది రియల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ తప్ప నీకే అద్భుత శక్తులు రావు, నీకేం మిరాకిల్స్ రావు, నువ్వేం బొట్టు నామాలు పెట్టుకోవడం లేదు, నీకేం ఫ్యాన్ ఫాలోయింగ్, అదంతా ప్రపంచపు గొడవ. అవన్నీ ఎందుకు అసలు నీకు? సో నీవు ఇంకా ఐడెంటిటీ కోరుకుంటూనే ఉన్నావు. నువ్వు గురువు అయితే ఏమి, లేకపోతే సాఫ్ట్వేర్ టెక్ అయితే ఏమి, జబర్దస్త్ స్టార్ అయితే ఏమి, స్టిల్ యు ఆర్ క్రేవింగ్ ఫర్ రికగ్నిషన్. అందరు సేమ్ బోట్లు ఉన్నారు. అసలు ఎవరి గుర్తింపు నీకెందుకు? నిన్ను నువ్వు గుర్తుంచుకో, నువ్వు హాయిగా ఉండు. సరే, మనుషులతో ఉన్నప్పుడు కాస్త డిప్లొమాటిక్గా ఉండు, అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇయ్యి. ఏదైనా తింటే అందరిని అడిగి నువ్వు తిను, తప్పించుకో. ఇది ఈజీ టు ఎస్కేప్. అమ్మని అడుగు. ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్న సలహా ఇచ్చింది రీసెంట్గా. అమ్మని అడిగితే భార్య కోపం, భార్యని అడిగితే అమ్మ కోపం. ఎట్లా చేయాలంటే నువ్వు జస్ట్ ఏంటంటే జిలేబీ ఉంది ఎవరన్నా తింటారా అని అడుగు ఓపెన్గా. లేదా అన్నిటికీ ప్రసాదం అని లింక్ పెట్టు.
ఓకే అండి. ఇప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. ప్రసాదం అనగానే మైండ్ పక్కకు జరిగి ఎవరికి ఫస్ట్ ఇచ్చాడు ఎవరికి సెకండ్ ఇచ్చాడు అనేది పక్కకు జరుగుతుంది. అదేనండి. రెండోది, ఇద్దరు ఉన్నప్పుడు ప్రసాదం ఈయనయ్యకు, భార్య ఉన్నప్పుడు భార్యకి, తల్లి ఉన్నప్పుడు తల్లికి, ఆమెకి ఇచ్చినట్టు ఈమెకి చెప్పకు, ఈమె ఇచ్చినట్టు ఆమెకు చెప్పకు. సో ఫైండ్ ఏ వే. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఫూల్ ఎవ్రీబడి. ఓకే అండి. అంటే ఫూలిష్ పర్సన్కి ఫూల్ చేయడమే అవసరం. వాడికి సత్యం అర్థం కాదు. అరే నాలో ఏ భేదభావం లేదని అర్థం చేసుకోలేనప్పుడు వాడికి దానికి డిప్లొమాటిక్గా ప్రవర్తించడమే కరెక్ట్. ఇప్పుడు అందరికంటే నేనే గ్రేట్ అంటే అందరికంటే నువ్వు గ్రేట్, నువ్వు లేకపోతే చచ్చిపోతా అని చెప్పు. లోపల తెలుసుకో, నువ్వు బోడీ లేకపోయినా ఏం కాదు. ఇది సత్యం. చెప్పక అస్సలు చెప్పకు. చెప్తే హర్ట్ అయిపోతారు, చెప్తే థ్రిల్ అయిపోతారు. ఎదుటి వ్యక్తిని న్యూట్రల్గా ఉంచే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. మేక్ షూర్ నువ్వు గంట సేపు ఉన్నా 10 hours ఉన్నా అతనిలో ఏ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ కలిగి ఏ పని చేయడం లేదు. తద్వారా యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ అదర్. ఉదాహరణకు పులి బోన్లో నువ్వు ఉన్నప్పుడు, పులి సమక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఎరుకలో ఉంటావు. అటువంటి ఎరుకలో అట్లా ఎరుకలో ఉండండి. నీకేమాత్రం పరిచయం లేని ఒక మనుషులతో ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఎరకలు నీవు ఉంటావు, నీ బ్యాగ్ పట్ల నీ దృష్టి ఉంటుంది, నీ బాడీని ఎవరు టచ్ చేయవు, ఎవరితో అవసరమైన మేరకే మాట్లాడుతావు. అందుకే మన ఇల్లు ఒక కంపార్ట్మెంట్ అనుకుంటే మొత్తం అండర్స్టాండింగ్ మారిపోతుంది. రైలు కంపార్ట్మెంట్లో ప్రయాణికులతో 1 day ప్రయాణం చేసినా నువ్వు ఎలా మాట్లాడతావో అంతే మాట్లాడు. ఎన్నిసార్లు మాట్లాడి అంతే మాట్లాడు. ముందుకు వెళ్ళనే వద్దు అసలు. ఎవరన్నా చీర కట్టుకొచ్చారు బాగుందంటే ఊరికే బాగుందని చెప్పకుండా 3 నిమిషాలు చూసి చాలా బాగుందని చెప్పు. నువ్వు చెప్పే ఆన్సర్ బాగుందని, సరే మరీ 10 సార్లు బాగుందని చెప్తే బాగుండదు కాబట్టి ఒక్కసారి తెలివిగా బాగాలేదని చెప్పు. సో ఇది మనిషి స్టూపిడ్ కాబట్టి ఇట్లా. అదర్వైజ్ ఎదుటి వ్యక్తి నిజంగా రైట్ పర్సన్ అనుకో, వాడు అడగడ్డు చీర కట్టుకొని ఎలా ఉంది, వాడికి వేరే వాళ్ళ ఒపీనియన్తో పని లేదు. ఇప్పుడు నేను ఆయన ఎవరు ఆస్కారే బాలాజీ ఎలా ఉంది, నా జీవితంలో ఎలా నాకు ఎలా ఉందని నేను చూసుకుంటా. వాడు నచ్చితే నచ్చకపోతే సేమ్ థింగ్ అప్లైస్ టు మై మదర్ ఆల్సో. ఐ నెవర్ ఆస్క్ అమ్మ ఇది డ్రెస్ బాగుందా, నాకు ఆసక్తే లేదు. అసలు సమాజంలో అసలు బట్టలన్నీ లేకపోతే నేను ఇంకా సంతోషపడతాను. అసలు ఆ డిస్క్రిమినేషన్ వెళ్ళిపోతుంది. సో సమస్య సాటి మనిషి వల్లనే వస్తుంది. కానీ మనం మనుషులతో ఉదయించుకొని సన్యాసం తీసుకొని పోలేము. తెలుసు తెలియక కొన్ని బంధాలు క్రియేట్ చేసుకున్నాం కాబట్టి కాస్త అండర్స్టాండ్ చేసుకొని దాన్ని డిప్లొమాటిక్ లెవెల్కి తీసుకొచ్చి అందరినీ ఒకే విధమైన రెస్పెక్ట్ ఇచ్చి మనం సేఫ్గా ఉండడం నేర్చుకోవాలి. లేకపోతే అడపా గొడవలు వస్తాయి. వచ్చినప్పుడు అడ్రస్ చేద్దాం. ఎంత ఉన్నా ఎవడన్నా గొడవ పడేవాడు అనుకో, మనం వాడిని స్పెషల్ దృష్టి పెడదాం, పర్వాలేదు. కానీ 99% ఆటో డ్రైవర్కి రెస్పెక్ట్, బామ్మర్దికి రెస్పెక్ట్, భార్యకి రెస్పెక్ట్, అమ్మకి రెస్పెక్ట్, అందరికి రెస్పెక్ట్. తినేటప్పుడు అందరిని అడుగు. ఏదన్నా తీసుకొచ్చినావు అనుకో, తక్కువ ధరవి అందరికి పంచు, ఎక్కువ ధరవి ఎవరికి ఇయ్యకు. ఎవరు ఇస్తే నీ ఒక్కరికి ఇస్తున్నా, నాకు ఒట్టేసి చెప్పు, ఎవరికి చెప్పను, నేను చచ్చిపోయిన తొట్టు, ఇది మళ్ళీ మన ఇద్దరి మధ్యన ఉండాలని ఎవరికి వాడికి చెప్పు, అందరికీ ఫైండ్ ఏ వే. హాయిగా ఉంటుంది అసలు. మనిషి అంత దొంగ నా కొడుకు ఇంకొల్లేడు భూమి మీద. తన ఆలోచనలు మారిపోతూనే ఉంటుంటాయి కదా, దానికి తగ్గట్లుగా. అందుకే ఇవ్వడు ఎలాగైనా ఉండదు, మీరు డిప్లొమాటిక్ మెయింటైన్ చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. నేను ప్రాక్టికల్గా చేసి ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా నేను ఫస్ట్ ఇల్లు ఒక అమ్మకన్నమ్మరా ఒక మూల చూసుకొని కూర్చొని, అలాగే ఒక మూల చూసుకొని కూర్చొని, ఇక నేను ఏ వస్తువును చూడను, ఏ వస్తువు గురించి టాక్ ఓపెన్ చేయను, ఏ వ్యక్తి గురించి టాక్ ఓపెన్ చేయను, నా వ్యక్తుల గురించి టాక్ ఓపెన్ చేయను. వాళ్ళు ఏమన్నా టాక్ ఓపెన్ చేస్తే నాకు ఆసక్తి లేదని చెప్తాను. ఇప్పటి వరకు గడిచిన 15 సంవత్సరాల్లో నేను నా అంతకు నేనుగా ఒక వ్యక్తి గురించి ఎప్పుడు చెప్పలేదు. నా కుటుంబం గురించి ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. అసలు ఆ థాట్ ఇవ్వరు. అసలు ఇప్పుడు ఎవడన్నా మా ఫ్రెండ్ని అడిగితే వాడికి ఏమీ తెలియదు నా గురించి. మస్తు మాట్లాడతా, నా గురించి ఏమీ చెప్పను వాడికి. ఒకవేళ చెబితే రమణ మహర్షి అంట, బుచ్చారెడ్డి అంట, తద్వారా వాళ్ళెవరో నాకెంతనో నీకంతే, నీ ఇష్టం నువ్వు తేల్చుకోపో. మా అమ్మ గురించి ఎవ్వరికి చెప్పను. ఎందుకు? అనవసరంగా వాడు వచ్చినప్పుడు నేను చెప్పిన సమాచారాన్ని బేస్ చేసుకుని వాడు మా అమ్మతో మాట్లాడతాడు. అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందుకని నేను తెలుసుకున్నది ఏంటి, ఏ సమాచారాన్ని తీసుకోకు, ఏ సమాచారాన్ని ఇవ్వకు. మెయింటైన్ న్యూట్రాలిటీ. డిప్లొమాటిక్ అంటే ఇద్దరు దౌత్యవేత్తలు కలిసినప్పుడు అన్నీ మాట్లాడుకోరు. ఏ ఒప్పందం గురించి వెళ్ళారో ఆ ఒప్పందం గురించి వీడో స్టేట్మెంట్ వాడో స్టేట్మెంట్, అవునా కాదా, అవునైతే సంతకాలు, లేకపోతే హైటీ పార్టీ టాటా బాయ్ బాయ్, అక్కడితో అయిపోయింది.
అంతేగాని ఎలాగా ఒప్పందం సెట్ కాలేదు కాబట్టి వేరే ఏమైనా మాట్లాడుకుందాం అని మాట్లాడుకోరు. ఓకే అండి. తర్వాత ఇంకా బెస్ట్ వే ఒకటి ఉంది. ఇది కనుక మీరు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ చేశారనుకో ఎవరు చెప్పొద్దు. ఓకే అండి. మీ మైండ్ ఎక్దమ్ సెట్ అయిపోతుంది, అందరు సెట్ అయిపోతారు. ఓకే. మీరు ఇంట్లో ఉన్నా సరే ఎవరి దిక్కు చూడకండి. ఓకే. ప్రాక్టీస్ దిస్. నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఓకే. నేను ఎవరిని చూడను. ఓకే అండి. మీ పాదాలను మీరు చూడండి, గోడను చూడండి, ఆకాశాన్ని చూడండి, బాత్రూమ్ తలుపుని చూడండి, వెళ్ళిపోండి. అక్కడ 7 మంది ఉన్నా మీకు తెలుస్తే ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను వచ్చిన తర్వాత అసలు మిమ్మల్ని చూడకుండా ఒక పుస్తకం తీసుకొని అట్లా వెళ్ళిపోతాం. అదేనండి. ఎవ్వరు తప్పుపట్టరు దీన్ని. ఓకే. మీరు ఒక పనిలో ఉండండి. నా పని అయితే నీ చేతి. మీరు ఒక చిన్న ఐడియా, ప్రతిరోజు ఊరికి ఏకాంతంగా ఉండాలన్న మిషతో ఓకే అండి. నేను ప్రతిరోజు 1 గంట సేపు చదవాలనుకుంటున్నా అని చెప్పండి. ఊరికే కూర్చోండి, బుక్ పట్టుకొని వదలకండి. ఏదేమైనా బుక్ పట్టుకొని కూర్చోండి. ఓకే అండి. తర్వాత అందరు ఉంటే నేను చదువుకోలేకపోతున్నా అని చెప్పండి. ఇది మోసం కాదు, ఇది ఒక స్వీయ శిక్షణ. ఇది అందరూ అదే చేయాలంటుంది. నేను మీరు 1 గంట సేపు కూర్చోండి, పనిష్మెంట్ కదా. నిజంగానే మీకోసం మీరు సమయం ఇచ్చుకోండి. ఓకే. ఆ సమయంలో మీరు రాబోయే బిజినెస్ల గురించా, లేకపోతే ఏదన్నా మీకు అర్థం కాని విషయమా, లేకపోతే ఒక మంచి ఫిలాసఫీనా అర్థం చేసుకోండి. కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు మీరు చదివిన పుస్తకం గురించి చెప్పడం మొదలుపెట్టండి. ఎప్పుడు కుటుంబ విషయాలే కాదు, ఎప్పుడు సినిమాలు లేకపోతే రెస్టారెంట్సే కాదు. నేను ఒక పుస్తకం చదివిన, సాయంత్రం సరదాగా చెప్తా, వింటారా అని. ఒకవేళ వినలేదనుకో, నెక్స్ట్ ఇక ఆ విషయం గురించి మిమ్మల్ని గెలకరింగా. సో ఫైండ్ ఏ వే. ఇది వ్యక్తికి మారిపోతుంది. మన ఉద్దేశం ఎవరిని బాధ పెట్టడం కాదు, ఎవరిని మోసం చేయడం కాదు, బ్లఫ్ చేయడం కాదు. కానీ కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఎట్లా కాన్ఫ్లిక్ట్ని, ఉదాహరణకి ఎవడన్నా బాగా పెయిన్ వస్తుంది, వాడికి సర్జరీ చేసినప్పుడు ఒక అనెస్థీషియా ఇస్తారు కదా. అనెస్థీషియా చేయడానికి వాడిని మత్తులో ఉంచడానికి కాదు, ఈ నొప్పిని వాడు అర్థం చేసుకోలేడు కాబట్టి దానికి సబ్డ్యూ చేసే విధంగా ఏదో ఒక మెకానిజం అవసరం. అట్లనే మానవ సంబంధాలు రోజు రోజుకి ఇంటెన్స్ అవుతున్నాయి, గొడవలు అయ్యి పిచ్చిలే. అందుకని ఎప్పుడు ఒక అనెస్థెటిక్ ఎక్స్పెరిమెంట్ లాగా ఎప్పుడు న్యూట్రల్గా ఉంచినట్టు చూడండి. మీ పని మీరు అనంతంగా చేసుకోవడానికి ద్వారం మీకు ఓపెన్ అవుతుంది, వాళ్ళు అనంతంగా పని చేసుకోవడానికి ద్వారం. ఇద్దరి మధ్యన చర్చలు అక్కర్లేదంట. నేను ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంది, కలుస్తున్న 2-3 ఏళ్ళ వరకు మాట్లాడుతున్నారు, తర్వాత మాటలే ఉండొద్దు అసలు. దట్ ఈస్ రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. జీవితకాలం ఏం మాట్లాడుకుంటావు? ఇప్పుడు పిల్లల గురించి అడిగావు, నీ ఒపీనియన్ చెప్పావు, అయిపోయింది జీవితకాలానికి అంతే. వాళ్ళు చదువుకున్న నాకే అభ్యంతరం లేదు. భర్త చెప్పేశాడు, ఏమండి చూశారా చదువుతలేడు, ఏమండి న్యూసెన్స్ అది. సో అంతా సరైన అవగాహన లేని వ్యక్తులంతా ఒక చోట కలిస్తే కేయాస్ ఏర్పడుతుంది. అందుకని ఒక పద్ధతి మార్చే ప్రయత్నం చేయి, మారని తెలుసుకో, నువ్వు గమ్మున ఉండిపోతే. అలాగని సీరియస్ ఉండకు, ఎవరికి ఏ సలహా లేకు, ఆడుతూ పాడుతూనే ఉండు. మాట్లాడితే ఎవరికి సంబంధం లేని విషయాలు అనంతంగా మాట్లాడు. బ్రహ్మానందం జోక్స్ గురించి మాట్లాడి ఎవరికి సంబంధం లేదు. ఎక్కడ నీ ప్రస్తావన రావద్దు, వేరే వాడి ప్రస్తావన రావద్దు. మెయింటైన్ దట్ స్టేటస్ కో. చిన్న ఒక కపుల్ ఆఫ్ డేస్లో లాజిక్ దొరుకుతుంది. ఇది అట్లా కూడా ఒక్కొక్కసారి తెలియకుండా వచ్చేస్తుంది, తగ్గిపోతుంది. సో బెస్ట్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. సినిమాల గురించి ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు అనుకో, నాకు ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది అని చెప్పండి. అసలు చర్చలు దిగనే వద్దు. అసలు మీరు ఇంటికి వెళ్ళి జబర్దస్త్ తలపేసుకుని మంచి సినిమా చూడండి పోయి. సినిమా మీరు ఆస్వాదించడానికి, చర్చించడానికి కాదు. అట్లా కాకుండా లేదురా ఫ్రెండ్స్ సినిమా గురించి అంటే మీరు సినిమా గురించి చర్చించదు. నాకేమో ఇప్పుడు ఒక పుస్తకం, ఒక వీలైతే 10 పుస్తకాలు మైండ్లో పెట్టుకోండి, ఈ పుస్తకం గురించి మాట్లాడాలి, మాట్లాడుకుందామా? పుస్తకాలు ఎవరు మాట్లాడతారు? అయితే మీరు సినిమా గురించి మీరు మాట్లాడుకోండి. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నేను పుస్తకం గురించి మాట్లాడుకుంటా. సో ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది, దీనికి ఎవరినో చెప్పాడు. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిందా, నేను ఒక పుస్తకం టాపిక్ తీస్తే రాను నన్ను పిలవడం మానేసారు. ఐఎమ్ సో హ్యాపీ. నాకు పోవాలనే లేదు, ఇప్పుడు వాళ్ళు పిలవడం మానేసారు. తప్పు వాళ్ళది, నాది కాదు. సో మనుషులతో ఉండక తప్పడం లేదు, కానీ ఉంటున్నప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోకపోతే, మీరు అన్నట్టు ఒక్క మాట అంటే గొడవైంది. మీ ఉద్దేశం అది కాదు, లేదా తెలుసో తెలియక వచ్చింది, సారి చెప్తే అయిపోతుంది, మళ్ళీ ఎంబడే మర్చిపోయి రావాలి. ఆ గతం గుర్తుపెట్టుకుంటుంది మైండ్. అవునండి. దానివల్ల ఏమవుతుందంటే, అంటే మొన్న రీసెంట్గా సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, అరగంటలో ఒక రోజులో 24 గంటల్లో ఒక అరగంట ఏదైనా మిస్టేక్ జరిగితే 24 గంటలు మిగతా ఎందుకు నేను స్పాయ్ చేయాలి తెలియక అనేది అజ్ఞానం. అంటే అదే, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు తలుచుకొని బాధపడడం అజ్ఞానం. ఒక వస్తువు పగిలిపోతే అతికించకుండా ఏడవడం అజ్ఞానం.
మనసు పగిలిపోయింది అంటారు. ఆ మాటతో ఏంటంటే ఇంకా మనసు రీపోయింది, దీన్ని అతికించగలవా? అట్లా అట్లా ఎవరెవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళందరినీ మనసులోకి వెళ్ళి తీసేసేయండి. దే ఆర్ నాట్ యువర్ పీపుల్. అట్లాగే సేమ్ మీరు అట్లా పిచ్చిగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తులు మిమ్మల్ని తీసేసేయాలి. డెఫినెట్గా ఇది వాయిస్ వర్స. అదే. ఇప్పుడు మనం చర్చలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని మనం హైలైట్ చేసుకోవడం లేదు. నేను కోరుకుంటున్నా అందరూ హ్యాపీగా ఉండాలి. అవునండి, నా వల్ల కూడా వేరే వాళ్ళకి జరగవచ్చు అట్లాగా, అదేం లేదు. నేను చాలాసార్లు సరదాగా అంట, ఓకే ప్రతిరోజు పొద్దున 1/2 అవర్ మాటలు ఉండాలి, రావాలి. ఓకే. నైట్ పడుకునే ముందు ఒక 1/2 అవర్ మాట్లాడాలి అంతే. మిగతా టైంలో మౌనం అయిపోవాలి మనిషి. అంటే ఆటోమేటిక్గా ప్రకృతి నియమం ఓకే ఉందనుకో, అసలు అర్ధగంట సేపు ఎవడు పిచ్చి మాటలు మాట్లాడుకోడు. ఇంకా ఓకే నాకు ఇట్లా రాసుకుంటారు అనమాట, నెక్స్ట్ 1 అవర్లో వాయిస్ వస్తుంది, ఈ విషయాలు మాట్లాడుకుందామని ప్రిపేర్ అయ్యి ఓకే ఆయా విషయాలు. ఆ తర్వాత నువ్వు మాట్లాడినావు అనుకో, నీకు మాటలు వచ్చినా రావచ్చు కానీ నాకు చెవులు వినబడవు. ఇటువంటి రూల్ ఉందనుకో. ఓకే ఇప్పుడు నాకు చెవులు వినబడినప్పుడు నువ్వు అరుస్తే ఏమి, కోపడితేమి, బూతులు తిడితేమి, నేను వింటేనే కదా నేను ఇంపాక్ట్ అయ్యేది. అవునండి, అందుకే విని మనసులో తీసుకో. బ్రహ్మసూత్రాలు కూడా ఉంటుంది, ఆత్మజ్ఞానం పొందిన వాడికి చెవులు ఉండవు అను. ఓకే చెవులతోనే ఇంపాక్ట్ అంత. ఇప్పుడు మిమ్మల్ని బాస్టర్డ్ అన్నా అదేనండి. ఆ వినడంలోనే ప్రాబ్లం ఉంది. రెండోది, బాస్టర్డ్ అనే పదం అర్థం మీకు తెలియదు అనుకో, అవునండి, మీరే బాధ. అవునండి, మీరు మహా అంటే అది ఏంది అని అడగదు, అదొక ఫ్లవర్ నేమ్ అని చెప్పారు అనుకో, అదే నిజం అనుకుంటారు. అవును, కానీ మీరు తర్వాత 5 ఏళ్ళకి తెలుసుకున్నారు అనుకో దాని అర్థం ఏంటని, అప్పుడు కోపం వస్తుంది. నన్ను ఇంత మాట అన్నాడా? అంటే అది తెలియకపోతే ఏ కోపం లేదు. అవునండి, అట్లా మనం చిన్న లైఫ్ మరణించే లోపు ఎలాంటి ఆరాటాలు పోరాటాలు లేకుండా హాయిగా జీవించి మరణించాలంతే. అవునండి, అంతే తప్ప సరే మనుషులం కాబట్టి ఎక్కడో చోట తెలియకుండా యాక్సిడెంటల్గా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకో, ఓకే మనం ఎరుకలో ఉండి దాన్ని ఎట్లా ఎండ్ చేయాలనో ప్రయత్నం చేయాలి తప్ప మన సైడ్ నుంచి ఏ ఫ్యూల్ వేయకూడదు, అగ్గికి ఆజ్యం మనం వేయకూడదు. అదొకటి ఉందండి. అంటే నేనేం చేస్తానంటే ఇంక దాన్ని ఆర్గ్యుమెంట్ చెయ్యండి నాన్ని, ఓకే సారీ, ఇంకా నేను ఇలాగా మళ్ళీ మాట్లాడను, తప్పైపోయింది అని పక్కకు వచ్చేసి దాన్ని ఆర్గ్యూ చేయను. ఇదైతే ఏమైంది, ఎందుకు తప్పైంది నీకు అని ఇట్లా చేయను. అదొకటి మీ వీడియోస్ ద్వారా నేర్చుకున్నాను అంతే. దీంతో పాటు సార్ ఇంకొకటి, భయం అసలుకి ఎందుకు వస్తుంది? అది ఇంకొకటి అంటే ఫిజికల్గా ఉంటుంది, భయం ఉంటుంది. రకరకాల భయాలు ఉన్నాయి. సార్ అంటే మనం మనిషికి ప్రకృతిలో ఒకే భయం ఉంది, ప్రాణభయం. ప్రాణభయం. నిజానికి వాటికి ప్రాణభయం కూడా ఉండదు, ఎందుకంటే వాటికి పుట్టుక ప్రాణం వీటి గురించి ఏ అవగాహన లేదు. వాటికి ఒకటే తెలుసు, నా ఎగ్జిస్టెన్స్కి ఏదో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే గాయమైనప్పుడు కలిగే నొప్పి మనందరి అనుభవం. ఒకవేళ గాయమైనప్పుడు నొప్పి అనేది లేకపోతే ప్రాణభయం కూడా ఉండేది కాదు. సో నొప్పికి ప్రాణభయానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నట్టు తెలుస్తున్నది. ఓకే ఒక వ్యక్తికి కోమాలో ఉన్నట్టు నొప్పి లేదనుకో, అతనికి ఇచ్చినా తెలియనప్పుడు పొడిచినా అతనికి తెలియదు, తద్వారా పొడిచినా మరణిస్తున్నా అతనికి తెలియదు. పెయినే లేకపోతే హౌ డూ యూ నో దట్ యు ఆర్ డైయింగ్? ఓకే అందుకని ఎగ్జిస్టెన్షియల్ పరంగా ఒకనొక మిస్టరీ ఆఫ్ మిస్టరీస్ నువ్వు జీవించుందామని చెప్పడానికి నొప్పి ఒక సంకేతంగా తెలుస్తున్నది ఓకే అందరికీ. చీమకు కూడా పెయిన్ ఉంటుంది, అరవలేకపోవచ్చు అది, లేదా దాని వరకు మనకి వినపడకపోవచ్చు. బట్ పెయిన్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్. సో పెయిన్ అనే దాంట్లోనే ఒక రహస్యం ఉంది. పెయిన్ శరీరానికే ఉంది తప్ప మనసుకు లేదు. దెర్ ఇస్ నో పెయిన్ ఫర్ మైండ్. అది అక్కడికే వస్తుంది. సో ఏదైతే మనసుపరమైన పెయిన్స్ ఉన్నాయో అవన్నీ మనిషి క్రియేట్ చేసుకున్నాయి. వాటి ద్వారా కొన్ని భయాలు ఉన్నాయి అన్నమాట. అవన్నీ అబద్ధాలు బేసికల్లీ. సో ఇప్పుడు నాదంటూ ఏది లేకపోతే ఏ భయం ఉండదు. ప్రాణభయం అంటవా ఉండదు, తప్పు లేదు. ప్రాణం పోతున్నప్పుడు భయపడు, వెరీ వెరీ గుడ్. ఎందుకంటే యూ కెనాట్ ప్లాన్ దట్. ఒక్కొక్కసారి నువ్వు ఎప్పుడు కలగని సంవేదన కలిగినప్పుడు చిన్న జలక రావచ్చు, దానికి లొంగిపో. ఆ టైంలో భయం ఎగ్జిస్టెన్షియల్గా వస్తే భయపడు. అది నువ్వు భయపడట్లే, ప్రకృతే నిన్ను అట్లా భయపెడుతుంది, అది ఓకే. కానీ మానసికంగా మెయిన్ భయం కలగడానికి కారణం నాది అనుకున్నది పోతుందేమో అని. ఇదొక భయం. రెండోది మనకు చిన్న ఇదేమో వస్తుపరమైన మనుషుల పరమైన భయాలు. అంటే నా అనుకున్న కొడుకు మరణిస్తే, ఇంత సంపాదించిన తర్వాత నేను పుట్టుకున్న పోతే, లేదా ఇప్పుడు బంగారం ఇంట్లో పెట్టిందా. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ పొలం అమ్మాడు, ₹1 కోటి కాదు 2 కోట్లు 3 కోట్లు, అందులో 50 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు అతను హైదరాబాద్ వచ్చాడు, బీరు మంచం కింద పెట్టాడు 50 లక్షలు క్యాష్. అసలు నిద్ర పోలేదు. అసలు ఏమైందన్నా,
ఏమోరా భార్యకి ఫోన్ చేసి పడుకోక రాత్రి లేచే ఉండు అని చెప్తున్నాడు. అదేనండి. నేను అది బ్యాంకులో వేసుకోవచ్చు, బ్యాంకులో వేస్తే మళ్ళీ మనం 20% 30% కట్టాలి. ఏంది అయ్యేది ఆగిన. అసలు వాడు ఉన్నది 7 లక్షలకు పొలం, వాడికి ఇప్పుడు 7 కోట్లు వస్తున్నాయి. చూడు ఆశ. నేనైతే 7 కోట్లు వస్తే 3 కోట్లు గవర్నమెంట్కి ఇచ్చి నేను అందరికి చప్పట్లు కొట్టి చెప్పి పార్టీ ఇచ్చి నేను మిగతా 2 కోట్లు దాచి చాలు కదా వచ్చింది ఏదో. సో నీదిగా అట్లా భయం వస్తుంది. ఇది వస్తువులు మనుషులకు సంబంధించి భయం వస్తుంది. రెండవది, చిన్నప్పటి నుంచి మనకున్న కండిషన్స్, అంటే మనకున్న ధారణలు ఇంపాక్ట్ అయితే కూడా భయం కలుగుతుంది. ఇది వస్తువులకు సంబంధం లేదు. కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్ మన మైండ్లో ఉన్నాయి, అవి జెండా కర్రలాగా పాతుకుపోయినాయి. అట్లా పాతుకుపోవడానికి కారణం మీరే. సో వాటికి దక్క దాకినా కూడా భయం. ఎగ్జాంపుల్, పరువు అన్నది వస్తువు కాదు, లేకపోతే మనిషి కాదు. పరువు మీరు పాతిన జెండా కర్ర. నా పరువు పోతుందేమో అని భయం వేస్తుంది ఒకసారి. ఇది అబద్ధం. సో ఇప్పుడు ఈ మైండ్ అనే ఒకనొక ఫినామినా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడికి భయాలు వెళ్ళిపోతాయి. దాంతోపాటు అకారణ భయాలు ఉంటాయి మనిషికి. చీకటి ఒక భయం. ఇది కాన్సెప్ట్ ఏమీ కాదు. ఆ చీకటిని చూడగానే ఆ ఫోబియా లాగా వస్తుంది, అది ప్యానిక్ అయిపోతారు. అంటే దే డోంట్ లుక్ ఇన్ టు ద డార్క్నెస్. ఏముండదని తెలుసు, బట్ ఏదో ఒక భయం వెంటాడుతుంది. ఒకడికి ఎత్తంటే భయం ఉంటుంది, ఒకడికి అపరిచితులు కొత్త వాళ్ళు కనిపిస్తే భయపడతారు, కొందరు ఆడవాళ్ళు మగవాళ్ళు కనిపిస్తే భయపడతారు, కొందరు బొద్దింకలు కనిపిస్తే భయపడతారు. అంటే నిజానికి కుక్కకు సంబంధమే లేదు నీ భయంతో. సో నీవు లేనిపోని దాన్ని క్రియేట్ చేసుకొని అది నిజమని నమ్మి దాన్ని ఎంక్వైరీ చేయకుండా దాన్ని అట్లే సస్టైన్ చేస్తూ యు ఆర్ సఫరింగ్ ఇమెన్స్లీ. ఒక్కొక్కసారి యూ మే డై ఆల్సో. అంటే ఒక అబద్ధం చంపేస్తుంది మనిషి. సో మానసికంగా క్రియేట్ చేసుకునే ఈ పెయిన్స్ యొక్క రిపర్కాషన్ భయం అంతే తప్ప ఎగ్జిస్టెన్షియల్గా సీజ్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే హఠాత్తుగా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగితే భయం కలుగుతుంది. అది అయిన తర్వాత నిజంగా జ్ఞాని అనుకో వాడు ఇంకా భయపడ్డు. ఎగ్జాంపుల్, వాడికి ఏదో దప్పున గుద్దుకుంది, వాడు భయపడవచ్చు. కానీ గుద్దుకున్నా ఇక ఈ శరీరం సర్వైవ్ కాదని తెలుసుకున్నప్పుడు వాడు ఆనందంగా మరణిస్తాడు. ఎందుకంటే వాడికి అటాచ్మెంట్ లేదు, వాడు ఓన్లీ ఫిజికల్ బౌండెడ్ అని తెలుసు. అంతవరకు నేను కాదు, నా యొక్క బౌండరీ, నా ఎగ్జిస్టెన్స్ చాలా పెద్దదని తెలుసుకున్నవాడు. ఉదాహరణకి ఈ ఊర్లే నేను తప్పని బతకలేను అనేవాడిది భయం. వాడి ఊర్లోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేడు. ఇంకోడు ఉన్నాడు అనుకో, ఏడన్నా బతుకుతా అనుకునేవాడు వెళ్ళిపోతాడా అని బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడి యొక్క విశాల దృక్పథం అట్లా వాడిని తీసుకెళ్తుంది. సో మన మైండ్ బ్రాడర్గా మారుతున్న కొద్దీ, మన మైండ్లో ఉన్న ధారణలు, పర్టికులర్లీ ప్రీకన్సీవ్ నోషన్స్ పోతున్న కొద్దీ, ఈ చిన్నప్పటి నుంచి ఏర్పడ్డ ఈ కండిషనింగ్స్ పోతున్న కొద్దీ యూ యాక్చువల్లీ సీ యువర్ మైండ్ ఈస్ క్లియర్. రెండోది, నేను మా అమ్మకు చెప్తా, ఎక్కువసార్లు చెప్పింది మా అమ్మకు, ఏదన్నా వస్తువు కింద పడింది అని భయపడతాను. నేను చెప్తా, ఏదైనా జరిగితే చూడు అంతే. ఇది ఒక్కసారి చూడు, పెద్ద శబ్దం వచ్చింది చూడు, ఇట్లా నీవు అన్ఎఫెక్టెడ్గా ఉంది. అసలు దాన్ని తీసుకోక మనస్సుకి, శబ్దానికి స్పందించు తప్ప శబ్దానికి షాక్ తినకు. అట్లాగే బ్యాంకులో ఇంట్లో ఎవరో లాక్ ఓపెన్ చేశారు, వెళ్ళి చూడు, షాక్ తినకు. నువ్వు షాక్ తింటే సీజ్ అయితే డబ్బులు బాయ్, నీ ప్రాణం బాయ్. ఇది మీరు చెప్పింది జరుగుతుంది కానీ సార్, వేరే వాళ్ళకి జరిగితే అప్పుడు మనం తీసుకుంటాం. ఇప్పుడు నా సెల్ ఫోన్ నీ కింద పడింది అనుకోండి, షాక్ అవుతా. వేరే వాళ్ళ సెల్ ఫోన్ పడితే నాకంతా, అదే మనం ఫస్ట్ చెప్పుకున్నాం, నాది అన్నది పోతే బాధ. ఇంకొకటి అండి, అసలు మనిషి చచ్చిపోయినా ఏ బాధ ఉండదు మనకు, మన మనిషి చచ్చిపోతే బాధ. కరెక్ట్ అండి, అంతే కదా. ఇంకొకటి అండి, అంటే చిన్నప్పుడే నాకు ఒక కుక్క గడిచింది అనుకున్నాను. నేను ఎప్పుడు కుక్కను చూసినా సరే నాకు భయం వేస్తుంది. అది చూడకండి అంతే. అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అదేనండి, మీరు క్లియర్ చేసుకోగలిగితే దానికోసం ట్రై చేస్తే క్లియర్ చేయొచ్చు. ఓకే అండి. అంటే దానికి మీరు కొంచెం చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ పెంచుకోండి, అర్థం చేసుకోండి కుక్కని. అంటే మీ అనవసరంగా అది భయపెట్టిందే లేదు, మీరు దాన్ని ద్వేషిస్తే ఎట్లా. అలాగని అన్ని కుక్కల దగ్గరికి ఎవడు పోడు, తెలిసిపోతుంది. నాకు ఈ వీధిలో 2 కుక్కలు ఉన్నాయి, ఆ 2 కుక్కలు ఒక కుక్క నాకు ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇంకో 3 కుక్కలు సాయంత్రం తిరుగుతాయి. ఇంతవరకు వాటి దగ్గర కూడా చూడలేదు నేను. ఇంకా అది ఇట్లా చూస్తుంది, ఇట్లా ఎవడీడు అని. అంటే అది అస్సలు నేను కేర్ చేయదు. కానీ నేను కనుక ప్రయత్నం చేస్తే అది ఫ్రెండ్ అవ్వచ్చు. కానీ నాకు ఆసక్తి లేదు, నాకు వేరే పనులు ఉన్నాయి. సో కుక్కలను భయపడడం కుక్కలను ఎగ్జిస్టెన్స్లోకి వెళ్ళి తీసేసేయండి మానసికంగా, ఏమి కాదు. అయిపోతుంది. అంటే ఏదో ఒక మార్గం తొందరగా కంక్లూషన్కి వచ్చి స్టిక్ టు దట్ కంక్లూజన్. మా ఇంట్లో కుక్క ఉంది, నేను రాను,
సింపుల్ చెప్పేసింది అనవసరంగా. మరి రావాలంటే ఏం లేదు, కుక్కని ఇక్కడ తాడేసి కట్టేయండి, ఓకే అండి. నేను నైకం లేదా బయట కలుసుకుందాం, డిక్లేర్. నాకు భయం సార్, నేను రాను. ఇంకా వాళ్ళు ఆయన బలవంతం చేశారు అనుకో, అది నా దగ్గరికి వస్తే నేను ఏదైనా కర్ర ఉచ్చుకొని ఎత్తి వల్ల కొట్టేస్తాంటే మీరు అట్లయితే ఓకే, అట్లా అది అడుగు. వద్దు. అందుకని దాని మాన అది ఉండని, నా మాన నన్ను ఉండనివ్వండి అని చెప్పు. ఇవేమీ సలహాలు కావు, ఇదంతా ఎంటర్టైనింగ్గా చేయాల్సింది. ఇది ఒక ఆడుతూ పాడుతూ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ సీరియస్ గంభీరంగా ఇట్లా కూర్చో తెల్లవారుజాములు ఇట్లా ఏం లేదు, అసలు ఉత్తదే ఎంజాయ్. ఆ పాయింట్ కూడా వస్తాను, అడుగుతాను. మీ కూడా క్వశ్చన్ ఉంది అది, దానికి సంబంధించి కూడా. అంటే కొంతమంది వీడియోస్లో, యూట్యూబ్ వీడియోస్లో ఎట్లా చెప్తారంటే మనీకి ఇలాంటి వాటికి సంబంధమే లేదు. లేదు, అబద్ధం. వాళ్ళు మనీ కోసం ఎర్న్ చేయడానికి మీకు అట్లా చెప్తున్నారు. మార్నింగ్ 4 o'clock అబద్ధం అది. మీరు ఇట్లా చేయండి, ఇట్స్ లై, ఇట్స్ బిగ్ లై. మీ ద్వారా వాడు మనీ ఎర్న్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ యంత్రం పెట్టుకుంటే డబ్బు వస్తుందని మీకు కాదు చెప్పేది వాడు. ఆ యంత్రం పెట్టుకుని వాడు డబ్బులు వస్తాయి కానీ వాడికి వస్తాయి. సో అసలు ఆధ్యాత్మికతకి డబ్బుకి సంబంధం లేదు. ఓకే అండి. అండర్స్టాండింగ్ లైఫ్కి మనీకి ఏ సంబంధం లేదు. అసలు డబ్బు ఉందా లేకపోయినా ఆనందం ఎట్లుండాలని డిస్కవర్ చేయాలి మీరు. డబ్బుకి లింక్ పెట్టినే వద్దు అసలు, అది చేయవలసింది. కానీ కొద్ది మొత్తం అయితే కావాల్సి ఉంటుంది, మనం బ్రతకడానికి ఎంత కావాలో అంత ఉంది. ఇంకేదో కావాలని ట్రై చేస్తున్నాం. రెండోది, ఒక పెద్ద ఇంటి నుంచి చిన్న రూమ్కి షిఫ్ట్ కండి, హాయిగా బతికేయచ్చు. అవునండి. అసలు అవసరం లేదు సంపాదించాల్సింది. అసలు అన్నీ అందరికి ఇచ్చేసి టెంపుల్లో బతకండి పోయి. ఇప్పుడు కుంభమేళ నుంచి అటే వీకండి ఎక్కడో చోట బతకడానికి. సో అసలు బతకడానికి ఇంత కష్టపడక్కర్లేదు. మనం మనకున్న ఉద్దేశాలని లేకపోతే అంబిషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వేరే వాళ్ళ దృష్టిలో ఒక రకం కనబడడానికి ఏదో ట్రై చేస్తున్నాం. కానీ చూసేవాడు లేకపోతే మీరు ఏకదం రిలాక్స్ అవునండి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. మొన్న నాకు కూడా అంతకుముందు ఏంటంటే కనీసం ఇంత అమౌంట్, ఒక నెలకు ఒక 10,000 నాకు కావాలి బ్రతకడానికి అన్నట్లుగా ఉండేది. కానీ రీసెంట్గా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ అని ఒకటి ఉంది కదా సెక్షన్. సో మనం వాలంటీర్కి వెళ్ళిపోతాము, మనం అక్కడ సేవ చేస్తున్నాము, మనకి అదే పూర్తిగా మైండ్ సెటిల్ అయితే అట్లా. లేదా 20 ఏళ్ళు గడిపిన తర్వాత అనవసరం నా లైఫ్ వేస్ట్ చేసుకుంటే మళ్ళీ బుర్రకు చెడు, మళ్ళీ జీరో. అందుకని అండర్స్టాండ్ యువర్ మైండ్ కంప్లీట్లీ. దీనికి ఎవరి సహాయం అక్కర్లేదు. మనకు ఎదురుపడే సందర్భాలను బట్టి మన మైండ్ మనకు పరిచయం అవుతుంది. మనకి ఏకాంతంగా ఉంటే అసలు మనకు మైండ్ ఉన్నట్టే తెలియదు అస్సలు. ఆ ఎదురుగా ఇప్పుడు అందరూ కూర్చున్నారు, ఎవడో వైన్ బాటిల్ ఇచ్చాడు అనుకో, వాడు చూశాడు, అది వాడి మైండ్ బేసికల్. అంటే వాడు ఇంతవరకు రివీల్ కాలే, ఆ బాటిల్ రాగానే రివీల్ అయ్యింది వాడు. మళ్ళీ అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతారు. నా గరక నాకు అటుక. అందుకే ఛాలెంజ్లు చేయొద్దు ఇప్పుడు లైఫ్లో. నేను ఎవ్వరు లేకపోయినా బతుకుతా అనకు. అసలు అదే వద్దు స్టేట్మెంట్స్. అరవింద్ కేజ్రీవాల్ అయిపోతుంది. అడ్డగోలుగా మాట్లాడి తిరిగి ఇప్పుడు నువ్వే అన్నావు కదా అంటారు. అందుకే తెలివిగా మాటని వాడుకోవాలి. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మనం ఒక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తామో మన కుటుంబ సభ్యులతో అట్లా ప్రవర్తించాలి. గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్. నటించడం కాదు, నిజంగానే రెస్పెక్ట్ ఇవ్వి. వాళ్ళ మైండ్ రిలాక్స్ చేసేసి వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ ఉందన్న విషయాన్ని వాళ్ళకి తెలిసేలా చెయ్యి. ఏదైనా ఒక పనికిరాని నిర్ణయంలో వాళ్ళని భాగస్వామ్యం చెయ్యి. అందరిని అడిగి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని ఒకటి తెచ్చిపెట్టు, తప్పేం లేదు. అట్లనే వాళ్ళు కూడా చేస్తే చేయించి జరగని. వాళ్ళు ఊరికే అడుగుతున్నారని తెలుసుకొని వాళ్ళ సలహా ఊరికి 2 దిక్కులా ఉండని. ఓన్లీ నేను చెప్పేది 1 సైడ్, 2 దిక్కులా. అల్టిమేట్గా ఏమిటి, అసలు ఒక ఇంట్లో ఒకరు ప్రవర్తన ఒకరు పట్టించుకోకుండా హాయిగా బతికేయాలి అంతే. అంతేగాని ఎక్స్ట్రా ఫోకస్ చేసి లెన్స్లు వేసి జూమిన్ చేసి స్పెసిఫిక్గా చూసి దమాగ్ ఖరాబ్ చేసుకొని నేను ఇట్లా అనుకోలే అట్లా అనుకోలేదు, అంతా బక్వాసాలు. అంటే ఇందులో సామెత ఉంటుంది, పావుకు కులాడి మారిన అని. అంటే మనం తవ్వుతూ ఆ గడ్డపారని మన కాలుకి కొట్టుకోవద్దు. సో మనకు మాటలు వచ్చు కదా అని ఆ మాటలతో మన జీవితాన్ని నాశనం చేసుకునేంత మాట్లాడద్దు. చాలా అవసరమైన మేరకు గంట మాట్లాడు, 100 గంటలు మాట్లాడు. మేక్ షూర్ నో బడీ గెట్స్ హర్ట్. వ్యక్తిగతంగా కలిసినప్పుడు వాడు పర్మిషన్ తీసుకుని వాడు చావకూడదు. మొత్తం అయిన తర్వాత వాడిని కాలు మొక్కిరా. సో ఫైండ్ ఎ వే.
అంతే తప్ప చాలా ఉన్నాయి. అంటే అసలు కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఉదాహరణకి భర్త భార్యకి అందరి ముందు చెప్పినప్పుడు కోపం వస్తుంది, ఏకాంతంగా చెప్తే వింటారు. సో వీడు మర్చిపోతాడు ఆ టైంలో, వాడు ఏదన్నా ఇట్లా. సో అవన్నీ అర్థం చేసుకొని అట్లీస్ట్ వీ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. మనుషులతో ఉన్నాం కనుక అమ్మ ఒక్క భార్య కాబట్టి సరిపోయింది. సమాజంలో ఒక ఆమెకి 100 మంది భర్తలు, అట్లాగే ఒక భర్తకి 100 మంది భార్యలు అనే కాంటెక్స్ట్ వింటే అసలు గందరగోళంగా ఉండు. అంటే వినేవాళ్ళు తప్పుగా అనుకోతారు లేదు, కానీ అంటే ఒక్కరితోనే ఒక్కరే మేనేజ్ చేసుకోలేక వస్తున్నారు. అదే ఇంత పెద్ద కంపెనీ ఎట్లా నడుస్తుంది? అగ్రిమెంట్ బేస్డ్. అంటే ముందే నీ మనసుని గేటు బయట వదిలిరా, ఇక్కడ మేము ఒక మైండ్ నీకు ఇస్తాము, ఆ మైండ్ని అర్థం చేసుకుని ఆపరేట్. అట్లా భార్యాభర్త ఒక తరహా మైండ్ క్రియేట్ చేసుకోవాలి, ఆ మైండ్ని వాళ్ళు ఆపరేట్ చేసుకోవాలి. తండ్రి కొడుకు కూతురు ఒక మన మైండ్ ఆపరేట్ చేసుకోవాలి. తల్లి రాగానే ఇంకొక మైండ్లోకి వెళ్ళాలి. దట్స్ ద వే. అంతే తప్ప ఒకటే మైండ్తో అందరినీ డీల్ చేయలేము. అంతే అని చెప్తారు కదా, చిన్న తాడుతో కుక్కను కట్టేయచ్చు కానీ పులిని కట్టేయలేము. పులి రాగానే తాడు మారాలి, బోనే రావాల్సి వస్తుందేమో. అట్లా నీ ఎదురుగా ఎవరు వస్తున్నారో వాళ్ళు నిర్ణయిస్తారు హౌ యూ హ్యావ్ టు బిహేవ్ ఆర్ రెస్పాండ్ అన్నది. దీనికి ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఏమీ లేదు. మొత్తం మీద మీ జీవితంలో 20 మంది కూడా ఉండరు అంతే. సో ఒక నెల రోజులు ఒక్కొక్క వ్యక్తి గురించి చూడండి, రోజు ఒకరు. వీడెవడు, వీడేం ఆలోచిస్తున్నాడు, వీడు ఎప్పుడైనా హర్ట్ అయ్యిందా, వీడు ఏ విషయాలు దెబ్బ తింటున్నాడు, దీనికి ఫార్ములా అయింది. నెక్స్ట్ అండర్స్టాండింగ్తో పోండి, టెస్ట్ చేయండి, వర్కౌట్ అయిందా కంటిన్యూ, లేదా తిరిగి రిఫ్రెష్గా వెళ్ళండి. అట్లా ఒక 6 నెలల్లో అందరి మైండ్ని మీరు స్టడీ చేసి మీరు సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే గొప్ప సైకాలజిస్ట్ అయిపోతారు. అంటే మీకు తెలిసిపోతుంది ఎవడేంది, ఎవడెట్టా మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆ స్టేట్మెంట్ అనడం వల్ల వాడు ఏమైనా ఈగో ట్రిప్లోకి వెళ్తున్నాడా, నేను హర్ట్ చేయడం వాడు ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాడా, ఎట్లా తెలిసిపోతుంది. అట్లా అది తెలుసు, ఆ పర్సన్ గురించి కూడా తెలుసు, కానీ అప్పుడప్పుడు ఏంటంటే ఇంకా అది అన్నోయింగ్లీ వచ్చేస్తుంది అన్నమాట బయట. అందుకే డిప్లొమాట్. ఆ టైంలో సడన్గా బస్ట్ అయిపోతాము. ఆ బస్ట్ అయిపోగానే ఇంకా వాళ్ళు ఒకసారి అమిత్ షా చెప్పాడు, ఏదో టీవీ రిపోర్టర్ అడిగి ఒక 3-4 సార్లు అడిగాడు తిప్పి. అప్పుడు అమిత్ షా చెప్పాడు, అరే భయ్యా నువ్వు కెమెరా ముందు పెట్టుకొని అడిగినా, ఆడియన్స్ ముందు అడిగినా, నన్ను ఏకాంతాలు అడిగినా చెప్పే జవాబు ఇంతే, ఆగే చెల్ అన్నాడు. అంటే వేస్ట్ టైం వేస్ట్ చేసుకోక అసలు. అంటే నువ్వేదో తెలివి ప్రదర్శిస్తున్నావు, నేను చెప్పే జవాబు ఇదే నేను నిర్ణయించుకున్న తర్వాత నువ్వు ఎన్ని డ్రామాలు అన్నా వేస్ట్. అంటే నేను నీ మాటలు చెప్తాను, నేను చెప్పాలనుకుని చెప్పుకోవడానికి వచ్చిందా, నేను సోదిన దానికి కాదని చెప్పాడు. సో దట్ ఇస్ ద వే. ఎవడెవరో చెప్పుకో, నీకేమి, యూ బీ డిప్లొమాటిక్. నీ సైడ్ నుంచి ఆల్వేస్ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఒక సంవత్సరం లోపల అందరు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఉదాహరణకి అందరి సమక్షంలో నీ కొడుకును మీరు అనుకో. ఒకవేళ ఇదేంది డాడీ అంటే నాకు హఠాత్తుగా రియలైజేషన్ వచ్చింది, వేరే వాళ్ళ ముందు నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇయ్యి. ఏకాంతంగా ఉన్నప్పుడు అరే తురి అంట, నేను ఎవ్వరి ముందు నేను అంట పిలవను, నేను మారిపోయిన ఈరోజు నుంచి. అది మీరు బ్రేక్ చేయకండి, ఇంకా బ్రేక్ చేస్తే మనం దొరికిపోతారు. అట్లా ఫైండ్ ఏ వే. మీరు సీరియస్గానే చేస్తున్నారే, అంతర్గతంగా చిన్న జూబిలెన్స్ ఉంది, ప్రయోగం చేస్తున్నట్టుంది. ప్రయత్నం చేయండి, ఉన్న చోటనే హాయిగా ఉండొచ్చు. సో ఆత్మజ్ఞానం అంటే మైండ్ పక్కకు జరిపేయడమే, మిగిలినదే. ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత ఏ విషయాలు మైండ్ని ప్రభావితం చేస్తున్నాయో, మైండ్ని రీఇన్ఫోర్స్ చేస్తున్నాయో వాటిని అర్థం చేసుకుని మెల్లమెల్లగా మైండ్ని నిర్వీర్యం చేసి పక్కకు జరపాలి. అప్పుడు మిగిలింది ఆత్మజ్ఞానమే, అది సంపాదించేది కాదు, మిగిలింది పీసే. ఇప్పుడు అందరు ఎవ్వరు లేరు అనుకో, హాయిగా ఉంటుంది, ఎందుకు ఎవ్వరు లేరు కాబట్టి. అంతకుమించి ఎవరు లేకపోతే హాయి, ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను హాయిగా ఉండాలని ట్రై చేయాలని ఏముండదు. అందరూ మౌనంగా ఉంటే మిగిలింది నిశ్శబ్దమే. ఎవరు చెత్త చేయకపోతే మిగిలింది క్లీన్లీనెస్. దట్స్ ఆల్. ఇందులో ఏ రహస్యం లేదు. మీ వీడియో చూసిన తర్వాత కూడా ఒక పర్సన్కి ఇదే చెప్పాను, తను లేదు ఇవన్నీ కూడా నాకు హెడేక్ అయిపోతున్నాయి, నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ మైండ్ అక్కడే ఉంటుంది, నీతోనే ఉంటుంది కదా. నువ్వు ఏమి లేకపోయినా కానీ, నీ చేతిలో సెల్ ఫోన్ లేకపోయినా ఏమి లేకపోయినా నీ మైండ్ అయితే నీతోనే ఉంటుంది. అదేదో ఇక్కడే ఉండి తీసేసేసుకో మొత్తం. నీకేమైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ వాటన్నిటిని ఇక్కడే ఉండి మైండ్తోనే క్లియర్ చేసుకో. ఓ కుక్క చచ్చిపోతే స్మెల్ వస్తుంది కదా బాలాజీ, విపరీతంగా. అమ్మో స్మెల్ భరించలేమని ఇప్పుడు ఆ కుక్కని బ్యాగ్ వేసుకుని పోయినట్టు, ఎక్కడ పోయినా అదే స్మెల్ వస్తుంది. ఏంటంటే నా కుక్కతో అటాచ్మెంట్ ఏం చేయలేదు, ఐసా నై చెల్తా. నీకు ఒక వ్యక్తి అంటే ఇష్టం లేదు అంటే దాని అర్థం ఆ వ్యక్తి గురించి ఆలోచించకు,
ఆ వ్యక్తి గురించి మాట్లాడకు. మాట్లాడినా ఆలోచించినా ఇంకా ఆ వ్యక్తి నీ మనసులో ఇంకా రూపం క్రియేట్ చేసుకుంటాడు, ఇంకా జీవితకాలం ఉంటాడు. నువ్వు చస్తావు కానీ మైండ్ ఉంటుంది. అందుకని ఎవరైనా వదిలేరంటే ఫస్ట్ అతని గురించి మాట్లాడకు, అతని గురించి ఆలోచించకు. ఎవరిని అడిగితే తెలియదని చెప్పు. ఎప్పుడైతే సమాచారం యొక్క అభావం ఏర్పడుతుందో మెల్లగా ఆ వ్యక్తి నీ మనసులో వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ఫోటో తీసేసి, ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ తీసేసి, ఆ వ్యక్తి పేరు హీరోకు ఉంది, ఆ సినిమా చూడకు. జస్ట్ డిస్కార్డ్. నువ్వేం పోరాడతలేవు, జస్ట్ ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని సమాచారాలు టాటా బై బై చెప్పేసిన. అందుకే చచ్చిపోయిన తర్వాత అన్ని పడేస్తారు. వాడు కప్పుకున్న దుప్పటి, వాడి ఆస్తి పడేయరు. అది మాత్రం కావాలి మనకి. వాడు వాడిన ఆ లాస్ట్ బట్టలు పడేస్తారు కానీ మరి వాడు తిన్న రూమ్ కూడగొట్టరు. ఎందుకంటే కాస్ట్లీ కదా. అది అవసరం లేదండి, అందుకని అది ఉంచుకుంటారు. మీరు ఉండేది ఎక్కడ? మేముండేది దమ్మాయి కూడా అండి, ఈసీఎల్ దగ్గర. ఓ, ఫస్ట్ టైం వింటుంది దమ్మాయి కూడా. సిటీలో ఆ పేరు ఉందని తెలియదు. ఈస్ట్ సైడ్ అన్నమాట, కీసరగుట్ట అటువైపు అన్నమాట. అర్థమైంది. ఈసీఎల్ అనగానే నాకు కథ గుర్తు, తర్వాత చెప్తా నీకు. ఎట్లుంది బిజినెస్? బిజినెస్ బాగానే ఉంది సార్, పర్వాలేదు. అంతే. రిగ్రెట్ అయితే లేదు, అంటే జాబ్ మానేసాము అనేది, అటు నుంచి వచ్చాము అనేది రిగ్రెట్ బాగుంది. చేసే బిజినెస్ కూడా ఎక్కువ ఇటువైపే ఉంటుంది అన్నమాట, వెస్ట్ సైడ్, గచ్చిబౌలి, కోకాపేట. రేపు టెడెక్స్ స్టాక్ ఒకటి ఉంది కదా, అందులో ఒక స్టేట్మెంట్ అంటే నేను రాసి పెట్టింది ఏంటంటే, ఒక్కసారి మనిషిని మైండ్ని పక్కకు జరిపి చూడు ఎంత బాగుంది అసలు. ఓకే అండి, మనిషిని మైండ్ని ఈ రెండు పక్కకు తీసేస్తే ఎంత ప్రశాంతత, ఓకే అండి, ఎంత బ్లిస్, ఎంత నిశ్శబ్దం, ఓకే, ఏ గొడవలు ఉండవు, ఏమి. ఈ మైండ్ రాగానే లొలి స్టార్ట్ అయింది. ఆ మైండ్ ఉన్న మనిషి రాగానే యుద్ధం స్టార్ట్ అయింది. ఈ రెండు పక్కకు జరిగితే అంత బాగుంది. సో ఫస్ట్ నీ మైండ్ని పక్కకు జరిపోయి, అందరి మైండ్లను పక్కకు జరిపోయి, డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు మైండ్. ఆకలికి ఇంపార్టెన్స్ ఇ. వాడు ద్రోహి కానీ దుర్మార్గుడు, వాడికి అన్నం పెట్టు. ఓకే, ఆకలికి ఏ పాపం తెలియదు. ఎవడి మైండ్లోని మనం కలగజేసుకోకుండా ఉండగలిగే ఆర్ట్ ఒకటి ఉంది. ఈ చిన్న టెక్నిక్ పాటించండి. ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఎవరిని చూడకండి. మీరు ఇంట్లో కూడా చెప్పకండి. అట్లా చూడాలంటే అసలు తలదిప్పుకోవడం కాదు. మీ చేతిలో ఒక పుస్తకంలో ఉంటుంది, ఇవ్వండి. వాళ్ళు పక్కనే కూర్చున్నారు, బట్ యూ పే అటెన్షన్. మరీ బలవంతం చేస్తే ఒకసారి చూసి వింటుందా చెప్పు. చూడకండి అసలు. కొన్ని నెలల్లో మీ మైండ్లో చాలా సమాచారం తగ్గిపోతుంది. నేను ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు రోడ్డు మీదకి పోయి ఎవరిని చూడకండి. ఎవరిని చూస్తే మీ మనసులో సమాచారం జనరేట్ కాదు, దాన్ని చూడండి. సచ్ యాజ్ గోడలు ఎంత చూసినా ఏ సమాచారం రాదు, చెక్ చేసుకోండి. జస్ట్ గోడ అయిపోయింది అంతే. ఇంకా ఏ సమాచారం రాదు. ఇంకా చెట్టును చూసినా ఏ సమాచారం రాదు. ఆ తర్వాత ఆకాశాన్ని చూసినా ఏ సమాచారం రాదు. కుక్కను చూడండి, ఏ సమాచారం రాదు. ఈ అరచేయిని చూసుకుంటే ఏ సమాచారం రాదు. చాలామంది యోగులు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ చేతులను చూసుకుని మాట్లాడతారు. దానికి కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. నేను ఎక్కడో దిక్కు చూడాలి కదా, మరి కదలకుండా ఉన్న దాని దిక్కు చూస్తే బాగోదు. అందుకని ఊరికి అట్లా వచ్చింది టెక్నిక్ అన్నట్టు. ఇట్ వర్క్స్. ఇంకోటి సార్, ఇప్పుడు మనం మా కన్వర్జేషన్లో మైండ్ ఎక్కువ వాడుతున్నాము. ఈవెన్ మేము కూడా ఏంటంటే జనాల్ని కొంచెం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని మోటివేట్ చేయడానికి, బిజినెస్ చేయడానికి ఏంటంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు వాడుతుంటాము. అదేమో ఊరికే సబ్జెక్టివ్, చెప్తున్న వాడికి కూడా తెలియదు అదేంటో. ఓకే అండి. బిజినెస్ కాబట్టి మీరు యాక్చువల్గా వాడితో ఏదేమైనా ఒక పొలమో ప్లాటో కొనిపించడానికి ఏం మాటలు మాట్లాడాలో అవి మాట్లాడతారు. అవునండి. మీరు పెట్టగానే కొనే ఉద్దేశం ఉందనుకో, అసలు ఏం చెప్పక్కర్లేదు. ఏదో చెప్తే కొంటారు కాబట్టి అంతెందుకు. ఇంటికి వెళ్ళి సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్ అని చెప్పండి, ఎవడినాడు. ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఓ భోజనం పెట్టి అవన్నీ ఎందుకు చేయవలసి వస్తుంది? నీ తొక్కలో డిస్కషన్ కాదు, వాడిని నువ్వు ప్లీజ్ చేయాలి, వాడిని అప్పీజ్ చేయాలి. వాడి ఈగో నువ్వు సాటిస్ఫై చేస్తే సరే చూద్దాం అంటాడు. ఆ తర్వాత 100 సార్లు ఫోన్ చేస్తే నమ్మకస్తుడే, నేను ఫోన్ లేపకపోయింది 5 సార్లు చేసిండు, అట్లా ఉంటాడు తప్ప థీరీలకు ఎవడు పడాడు. అది అయ్యే పని కాదు అది. ఇంకా మీకు చిన్న టెక్నిక్, ఏం చేయకండి. ఒక సెలబ్రిటీని ముఖ చిత్రంగా పెట్టుకోండి. ఆ సెలబ్రిటీని నా దాంట్లో కొంటున్నాడు, వాళ్ళ ఇంటి పక్కనే మన ఇల్లు ఉంటాయని చెప్పి అయిపోతుంది. సబ్ కాన్షియస్ లేదు, కాన్షియస్ లేదు. సో అందుకని అది ఎవడైతే చెప్పిండో ఈ సోకాళ్ళు పుస్తకాలు రాసేవాళ్ళు, వాళ్ళకు కూడా తెలియదు అది.
ఓకే. ఇప్పుడు నీకు సబ్ కాన్షియస్ మైండ్ ఉందని ఎవరికి తెలుస్తుంది? చెప్పండి. హౌ డూ యూ నో దట్ యు హ్యావ్ సబ్ కాన్షియస్ మైండ్? నిద్రపోతున్న వాడికి వాడు నిద్రపోతున్నట్టు తెలియదు. అవును. ఒకటి చచ్చిపోయిందని గుర్తించాలంటే బతుకున్నది ఏదో ఉండాలి కదా. అవును. నా అనారోగ్యాన్ని గుర్తించాలంటే నాలో ఆరోగ్యం ఉండి తీరాలి. అవునండి. అట్లనే నా సబ్ కాన్షియస్నెస్ని గుర్తించే ఒకనొక కాన్షియస్ స్టేట్ ఎప్పుడు చైతన్యం మేల్కొనే ఉంది. ఓకే అండి. అదర్వైజ్ హౌ డూ యూ నో దట్ యు ఆర్ అన్కాన్షియస్ ఆర్ యు ఆర్ సబ్ కాన్షియస్? హూ ఈజ్ నోయింగ్ ఇట్? అదేనండి. ఈ ప్రశ్నకు ఏ జవాబు ఉండదు. ఆ బిబ్లికల్ స్టోరీలు చదవడము, ఆ యొక్క థియాలజీతో ఇన్స్పైర్ కావడము, పనికిరాని చెత్తంతా మాట్లాడడం తప్ప అసలు ఈ క్వశ్చన్కి జవాబు లేదు. అసలు హౌ డూ యూ నో దట్ యు ఆర్ అన్కాన్షియస్ ఆర్ హౌ డూ యూ నో దట్ యూ హ్యావ్ సబ్ కాన్షియస్? హౌ డూ యూ నో? హూ ఈజ్ నోయింగ్ ఇట్? ఇప్పుడు సూపర్ కాన్షియస్ ఇంకొకటి. ఎవరికి తెలుస్తుంది అది? అదేనండి. సో ఐ ఆమ్ కాన్షియస్ ఆఫ్ మై సబ్ కాన్షియస్ మైండ్, హెన్స్ యు ఆర్ కాన్షియస్. కన్ఫ్యూషన్స్. బాత్ కథ. అదేనండి. అంటే మేము ఎట్లా చెప్తాం అంటే మాకు చెప్పింది మళ్ళీ మేము డౌన్లోడ్ చేస్తుంటాం వేరే వాళ్ళకి. పైనుంచి అప్లోడ్ కింద డౌన్లోడ్ అనుకోండి. తెలుసు. సో దాంట్లో ఏంటంటే మీరు ఏదైనా ఒకటి అనుకోండి, తెలుసు. Of course, అట్లా నేను కూడా దోస్తులు చేస్తున్నాను. మస్తు దాన్ని, ఉన్నారు. దీన్ని రిపీటెడ్గా అదే నోటీస్ అది ఎక్కడో చోట స్టిక్ చేసుకోండి. Suggestion. ఆటో సజెషన్స్ ఇస్తూనే సజెషన్ అనుకోండి. రోజు ఇంకా అద్దం మీద రాసుకోవాలి, నేను 6 నెలలు ఇల్లు కొనుక్కుంటాను, ఇల్లు కొనుక్కుంటాను, ఇల్లు కొనుక్కుంటాను, ఇల్లు కొనుక్కుంటాను. రైట్. అట్లా ఇంకా అట్లా అనుకొని నువ్వు పని చేస్తే నేను దీనికి ఏదంటే పీట పండు అంటే తెలుసా నీకు? పీట పండు తెలుసారా? ఏందిరా? తెలుసు. ఏం చెప్పు. మామిడిపండు ముద్దిన తర్వాత తింటే మామిడిపండు పేట కింద వేసినట్టు. సో ఇదంతా మనిషిని పీట పండు చేయడమే తప్ప ఓకే. అది రియల్ అండర్స్టాండింగ్ కాదు. అంటే యూఆర్ అంటే మనిషి తను తాను ఘోరంగా పూజ చేసుకుంటాడు. ఓకే. తనకున్న వాంఛలకి తన దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నేను ఇల్లు కొనాలి అని నేను రాసుకున్న అద్దం మీద. ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడన్నా పోనీ మన ముగ్గురం ఎప్పుడన్నా అగ్గిపెట్టె కొనాలని రాసుకుంటాం? లేదు. ఎందుకు? ఎఫర్డబుల్ కాబట్టి. అయిపోయా. ఓకే. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఓకే అండి. నీ అఫర్ట్లో ఉన్నది నువ్వు తీసుకోవడానికి సంకల్పాలు ఎందుకు? ఈ సబ్ కాన్షియస్ ఎందుకు? కాన్షియస్ ఎందుకు? పొంగెందుకు? అవసరం లేదు. ఓకే అండి. ఇప్పుడు నేను అంబానీ అంత రిచ్ కావాలని సబ్ కాన్షియస్ మైండ్ ప్రవోక్ చేసి ఒక థాట్ రాసుకోవాలి. అంబానీ కొడుకు నా అంత పక్కకు కావాలని రాసుకోవాలి. రెండు అయ్యే పనులు కాదు. పోని అతను నాలాగా పక్కకు కావచ్చు, అతనిలాగా రిచ్ ఎప్పటికి కాలేదు. లేదా అతను జస్ట్ ఒక్క సైన్ చేస్తే నా ఆస్తి ఎంత కాంతికి ఇస్తున్నాడు. సబ్ కాన్షియస్ లేదు, కాన్షియస్ లేదు, అనుకోవడం లేదు, సజెషన్స్ లేవు, ఏమీ లేవు, అవసరమే లేదు. ఇవన్నీ మేనిఫెస్టేషన్ అవ్వదు. ఇప్పుడు ఎవడన్నా ప్లాట్ కొనాలనుకుంటాడు కానీ వాడు ఎంత రాసుకుంటాడు, రాసుకొని ఒక ఏంది మన ల్యాంకో హిల్స్ అంతా కట్టమని ఎంత అనుకుంటాడు అనుకోని చెల్లు వాడి వల్ల కాదు. ఏది సాధ్యమో అదే అవుతుంది. సాధ్యమయ్యే దానికంటే కొంచెం అప్పులు గిప్పులు చేసి చేసుకుంటుంది తప్ప అసాధ్యమైన దాన్ని ఎప్పుడు నువ్వు క్రియేట్ చేయాలి. ఇలాంటిది అడిగినప్పుడు అంటే మళ్ళీ మాకెవరైతే చెప్పారు ఆ పర్సన్ అడిగినప్పుడు నువ్వు దానికి తగ్గట్లుగా వర్క్ చేయట్లేదు. అది మీరు ప్రొఫెషన్ ఏమన్నా చెప్పుకోండి, ఉద్దేశం వాడితో ప్లాట్ కొనిపించడం తప్ప వాడు బాగున్నాము నీ దాని ద్వారా ఇంతే. అందుకని దానికి దావూద్ ఇబ్రహీం సింపుల్ మార్గం కనుక్కున్నాడు. జస్ట్ తుపాకి పెడతాడు అంతే. సబ్ కాన్షియస్ లేదు, కాన్షియస్ లేదు, ఫిలాసఫీ లేదు, లిటరేచర్ లేదు, అప్లోడ్ లేదు, డౌన్లోడ్ లేదు, తుపాకి జరిపి ఏమంటావు? నీ మాట నేను కాదంట. మా అనుభావులు పెన్ను ఉండే తెచ్చుకుంటా పెంచుతారా ఈ రేంజ్ కాన్వర్సేషన్ ఉంటుంది. ఇదంతా ఎవడైతే అంత ఒక రకంగా అడుక్కోవడం అంతే. మన జీవిక తప్పేం లేదు, అదొక ఆటలాగా చేయాలంతే. మీరు తెలుసుకొని చేస్తే హాయ్ అవి నిజాలుగా అదొక స్థాయి వరకే ఓకే. ఇప్పుడు మీరు సబ్ కాన్షియస్గా లేదా మీరు ఏదైనా అనుకోండి, నేను ఏ సభ పెట్టాను, నేను ఎవరికి ఏమి చెప్పాను, నా ప్లాట్లన్నీ సేల్ అయిపోవాలి అనుకోండి, చూద్దాం. అవ్వదు. అట్లా అనుకున్నంత మాత్రం ఏమైతే లేవు. అయ్యేటివే అవుతాయి, కానివి కావు. ఒకవేళ కొంత కష్టపడితే అయ్యేవి ట్రై చేస్తే అవుతాయి, కొన్ని ఎంత ట్రై చేసినా కావు, ఎప్పటికీ కావు. ఇంపాసిబుల్. ఇప్పుడు ఇంతమంది కార్లు కొంటున్నారు, రోల్స్ రైస్ కొనమనండి,
ఎన్ని సంకల్పాలు చేస్తారో చేయమనండి, Hmm. అయ్యే పని కాదు అది. అదే. నువ్వు సంకల్పాలు చేసి వ్యాగనారు మంచి కారు కాదు, వర్ణ మంచిది, అక్కడి వరకు ఆగిపోతుంది. ఆ తర్వాత రేంజ్ రోవర్కి నీ మైండ్ చెప్తుంది నీకంత సీన్ లేదు డాడీ, అదే. నువ్వు ఎక్స్ట్రా అనవసరంగా ఆలోచించకు, ఇజ్జత్ పోతుంది మనది. అదే. అందుకని వర్ణకాడ ఆపు, అప్పటికే చాలా కష్టమవుతుంది, 3-4 లక్షలు అప్పు తేవాలి, అప్పుడు నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. కష్టమైనా కొన్నా ఇంకా తప్పదురా, పొందాలి మంచి కారు, ఇంక ఏది ఏమైనా సరే ఇట్లా నువ్వు డ్రామాలు ఆడి వర్ణాన్ని ఎంజాయ్ చేయి అని నీ మైండ్కి మొత్తం తెలుసు నువ్వు ఎవరో. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ నువ్వు చూడడం కాదు, నీ మైండ్ నిన్ను ఎప్పుడో చూసింది. ఓకే అండి. యువర్ మైండ్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ యువర్ ట్రూ నేచర్. దాని దగ్గర ఉన్న సమాచారము, దాని దగ్గర డేటా మొత్తం తెలుసు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినావు, ఎన్ని కల్పనలు అల్లినావు, ఎంత సాధ్యము, వీడు ఏదైనా పని అనుకుంటే ఏడా ఆపేస్తాడు, అదేనండి. వీడు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడో మొత్తం తెలుసు దానికి. ఓకే. అందుకని అనుకున్నది ఇంతమంది ఇంత అనుకుంటున్నారు, వాడు ఏం కావాలో అదే అవుతున్నాడు. అవును. ప్రధానమంత్రి కావాలని అనుకో కావు, సైంటిస్ట్ కావాలనుకో కావు. సో డబ్బుకి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు. ఎవరైతే డబ్బుకి ఆధ్యాత్మిక సంబంధం అని చెప్తున్నారో వాళ్ళు డబ్బు ఎర్న్ చేయడానికి దీన్ని ఒక మాధ్యమంగా వాడుకుంటున్నారు. అవునండి. ఇంకొకటి గారడీ చేసి డబ్బు సంపాదిస్తుంది, ఇది ఒక మాటల గారడీ, ఇది ఒక మోసం కదా. అవును. నువ్వు నిజంగా ఒక వ్యక్తిని లిబరేట్ చేయాలంటే తను మాట్లాడితే నువ్వు మాట్లాడి పంపించు, ఏ వ్యాపారం ఉండదు. ఓకే అండి. అంటే ఇప్పుడు నీ నుంచి ఏమీ ఆశించని స్థితిలో మీతో మాట్లాడడం వల్ల నేను లిబరేట్ అయ్యి ఉన్నా, మీరు లిబరేట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి నా మనసు నడుస్తుంది అనుకో, ఇతన్ని ఎట్లో అట్లా మాకు సంబంధించిన దానికి ఉపయోగించుకోవాలంటే నేను చెప్పే ప్రతి మాటలో ఆ కరప్షన్ ఉంటుంది. అవునండి. పోయే ముందు ఇదే ఉంటుంది, బాలాజీ నువ్వు అడుగు, నేను అడుగుతుంది, నువ్వు అడుగు, ఇదే ఉంటుంది. పోయిన తర్వాత పీకులు ఆడాలి, నీ అమ్మ నువ్వు అడగపోతే నేను అడగపోతే, అలాంటి వద్దురా అబ్బాయి. అవసరంగా అడుక్కు తింటాం ఓకే. ఆనందంగా, పాటలు పాడుకుంటూ, వైలిన్ వాయించుకుంటూ, ఓకే. ఏమి కాదు. అడుక్కోవడం వల్ల పరువేం పోదు, ఓకే. అబద్ధం అది. అదంతా ఈగో వల్ల అనిపిస్తుంది అట్లా. సరిగ్గా చూస్తే అందరూ అడుక్కుంటూనే ఉన్నారు. ఏదో విధంగా. సరే మరి చెప్పండి. లాస్ట్ క్వశ్చన్. ఇంతకుముందు మీరు ఇదే వీడియోలో దీని గురించి ఒకసారి వీడియోలో చెప్పారు. బాలాజీ గారితోనే ఎవరితో అనుకుంటా, నీకు అక్కడ 100 కేజీల బస్తా ఉంది, నువ్వు మోయగలుగుతావు అంటే మోయగలుగుతా. 200 కేజీల బస్తా ఉంది, నీ బాడీ చెప్తుంది మోయలేవని, కానీ మైండ్ చెప్పట్లేదు. అంటే అందుకే మనం పనికిరానివన్నీ తీసుకుంటున్నాం. అవునండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ చేతిలో ఒక బ్యాగ్ ఉంది, ఒక చిన్న పిల్లవాడి చేతిలో బ్యాగ్ ఉంది. ఓకే. మీకు ఏం కావాలో తెలిస్తే ఆ బ్యాగులో అవే వేసుకుంటారు, ఎన్ని కనిపించినా. చిన్నపిల్లవాడు డైపర్ కూడా వేసుకోవచ్చు. అట్లా చాలా మందికి మైండ్ గురించి ఏం తెలియదు, ఏది పడితే అది వేసుకుంటున్నారు. మనం చర్చించినంత అదే, ఏది మైండ్కి అనవసరమో దాని వైపు వెళ్ళకండి. ఎవరిని చూడొద్దని ఎందుకంటున్నా, ద్వేషం కాదు, ఊరికే చూడడం అనవసరం. చూస్తే వాడు ఇట్లా కూడా అనుకో, నీ రోజంతా దమాకా, అసలు చూడనే వద్దు అసలు. చూడకపోతే వాడు ఏమనుకుంటే నాకేమి, వాడు మిడిల్ ఫింగర్ చూపించినా ఓకే, నేను చూడనప్పుడు. నువ్వు చూస్తూ ఇట్లా చూసి ఏం రా అట్లా చూస్తున్నావు, వాడు కథ ఏముండదు, ఉత్తుత్తగానే రియాక్ట్. ఎవడు చూస్తాడు తెలుసా, ఏం చూసినా అస్సలు చెదరని మైండ్ ఉన్నప్పుడు అప్పుడు చూడండి. ఇంకా వాడు తింగర వేషాలు వేసినా కూడా హాయిగా చూసి ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. 100%. మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.